తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే या शुभ्रवस्त्रान्वितान् या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा अच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषजाड्यापः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సైలెంట్ లో పెట్టుకుందాం ఏదో ఒకటి చెయ్యండి. అండ్ మనకి సోషల్ టీచర్ అయినటువంటి పద్మ మేడం, మరి మన క్లాస్మేట్స్ ఇద్దరు రాజు సుదర్శన్, వాళ్ళు మన దగ్గర లేరు కాబట్టి వాళ్ళ కోసం మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. నిల్చున్నాం అందరం. రెండింటితోని మాకు మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. వచ్చిన తర్వాత బాబు నేను ఏం మాట్లాడా, పాటలు పాడమంటే పాటలు మాత్రం మాడతా, నేను మాటలు మాట్లాడటండి కాదు సార్. నీ దండం పెట్టి వచ్చి పాడమన్నా తొలకపోయిన తర్వాత 5-6 సార్లు మాట్లాడినాక సార్ అద్దు సార్ పాటలు ఎవరు వినమని అన్న, నీకు ఎవరు వినమని అక్కడ ఏం ఒప్పించుకొని వచ్చినావు, ఇక్కడ ఎందుకు వద్దాను అన్నా. అక్కడ వాడు అన్నప్పుడు పాట పాడినప్పుడు మరి వినాలి కదా చేత అంటే అట్లా అంటే మాట తప్పకూడదు. మన పాఠశాల పూర్వం నుంచి కూడా చాలా గొప్పనైన పాఠశాల. మా ఊరు మిట్టపల్లి ఉంటుంది మెట్ట పైన, జాతీయ రహదారికి 6 కిలోమీటర్లు. మా ఊరు మిట్టపల్లి ఉంటుంది మెట్ట పైన, జాతీయ రహదారికి 6 కిలోమీటర్లు. అటు పక్క రాంపురము, ఇటు పక్క కమలపురము, కనుసూపు మేరలో ఉంది లింగ సముద్రమురా. మా ఊరి వారందరూ విజ్ఞానవంతులు, చదువు సంధ్యలో వారు ముందుగానే ఉంటారు. మా ఊరు మిట్టపల్లి ఉంటుంది మెట్టపల్లి, మెట్ట మీద. అంటే పూర్వంలో తీయటి పల్లికాయ వండిస్తుందట, మీఠాపల్లి. మీఠా తీయటి
మీఠా పోయి మీఠా క్యారే మిఠా అన్నారట. అరే మిఠా అన్నా మీఠా అన్నా ఒక్కటే, బహుత్ మిఠా హై రైతు. మీఠా పోయి మిఠా అయ్యింది. మీఠా అంటే స్వీట్. కాబట్టి మన ఊరు వాళ్ళంతా కూడా ప్రేమతో పలకరించడము, ప్రేమతో పనిచేయడము, ప్రేమతో కష్టాలు అనుభవించడము. నాకు ఈ కష్టం వచ్చిందని ఎవరికి చెప్పరు మీరు, తనతానే మనసులో ఉంచుకుంటారు. ఎవరు తీర్చరు. అప్పులు, నొప్పులు, తిప్పలు. వీళ్ళు ముగ్గురు మహారాజులు ఉంటారు. మంగి మహారాజు ఉంటాడు కదా పలుకుటక్కడ, పిట్ల మహారాజు ఉంటాడు గిటక్కడ. అంటే అందరు మహారాజులే, గడ్డలు పెంచిన వాళ్ళంతా మహారాజులే ఇయ్యాల రేపట్ల. కానీ ముగ్గురు మహారాజులను మర్చిపోవద్దు. వీళ్ళు పెద్ద మహారాజులు అందరికీ. ఎవరు మొట్టమొదలు? అప్పుల మహారాజుకి జై. అప్పుల మహారాజు పేరు చెప్తే అప్పులు కావు. రెండోడు తిప్పల మహారాజుకి జై. ఇక ఏ తిప్పలు రాదు. నొప్పుల మహారాజుకి జై. నొప్పులు రాదు. ఈ విధంగా ముగ్గురు మహారాజులకు మొక్కితే అప్పులు, నొప్పులు, తిప్పలు పోతాయి. ఏం రవిడ. కాబట్టి మనం, నా పేరేమిటంటే చిన్నప్పుడు బాబు అని పిలుచుకున్నాను. బాగా పుట్టినప్పుడే 8 కిలోలు పుట్టినట్టు. ఇక వాళ్ళకి సంకల పట్టడం లేదట. అప్పుడే మా అక్క ఎత్తుకొని ఎత్తేసిపోతుందట. అంత దొడ్డు చిన్నప్పుడు. అప్పుడు బాబు అంటే ఓ అంటే రావంటే రాను. అప్పుడు సంకలకు రాలే. ఇప్పుడు కూడా ఎత్తుకున్నా కానీ ఇప్పుడు కూడా రాను. బాబు ఓ రావు రాను. నా పేరు బాబు రావు. కాబట్టి ఆ విధంగా ఒక తెలుగు పండితున్నాడు గోవిందపేట అని ఆర్మూర్ దగ్గర. ఆయన ఒక పద్యం రాశాడు నా మీద. శ్రీబాబురావు గారలు ప్రాభవముగా హాస్యవాక్కు పలుకుటలోన ఏ బాబు అతని గెలువడు ఆ భాగ్యమునిచ్చే అంబ వ్యాజ కృప. ఆ సరస్వతీదేవి ఈ విధంగా నవ్వించడం అనేటువంటిది బాబురావు సార్ తప్ప ఇంకోటి నవ్వించారని ఒక పద్యం రాశాడు. అది అందరితో కాదు నవ్వించడం, ఏడిపించడం వస్తే నవ్వించడం. నవ్వించడం యోగం. ఆ యోగం ఉన్న వాళ్ళే నవ్విస్తారు, అందరితో కాదు. నవ్వడము భోగము, డబ్బు కంటే ఎక్క. డాక్టర్ దగ్గరికి మనమే అడుక్కుంటా ఏమైంది పొందైంది, నాకేమో చలి పెట్టుకొని వస్తే మేము ఏమైంది అని అడుగుతాను. అండ్ అగంగానే సగం తక్కువ అవుతుంది. ఇక్కడ బిల్ నాది ప్రిస్క్రిప్షన్ రాయగానే 3 వాళ్ళు పోతుంది. మెడికల్ హాల్ పోగానే మొత్తం సెంటర్లు పడతాయి. టీవీ 5,000 అనగానే. అట్లా 50 ఏళ్ళ దాకా నేను ఏ మందు గోళీ వాడలే, ఏ మందు గోళీలు వాడలే. అందరి దగ్గర డాక్టర్ దగ్గర షీట్లు రాపించుకొస్తుంటే చూడంగానే సగం తక్కువ అవుతుండే. మెడికల్ దగ్గర పొంగని మొత్తం చెమటలు వస్తుంటే తీసుకుపోయి డబ్బలు వారిస్తుంటే అయిపోయాయి. కాబట్టి మనసు అనేటువంటిది, ఈ శరీరంలో మనసు అనేటువంటి చెప్పులోని రాయి. ముందు ప్లాస్టిక్ చెప్పులు ఉంటుండే, స్లిప్పర్లు, హవాయి చెప్పులు. కొట్టాడు ఎత్తుకున్నాడు నేను నిలబడుతుంటే మనకు కూడా ఇదంతా చాలుతుండే వెనక బురదని. చెప్పులోని రాయి, చెవిలోని జొర్రీగా, జొర్రీగలు అనేటువంటి ఈగలు చూస్తుండే గుయ్యి అని. కంటిలోని నలుసు, ఏమన్నా దుమ్ము బిమ్మ పట్ట తీసిందాక కన్ను. కాలి ముళ్ళు, కాళ్ళలో ముళ్ళు గుచ్చి తీసిందాక పానం. ఇంత పెద్ద శరీరంకు ఇంత చిన్న ముళ్ళుది. ఇంటిలోని పోరు ఇంత కాదయా విశ్వదాభిరామ వినురామ. ఇంట్లో వేయడం. 3 గురువులు ఉంటారు బిడ్డ. మేము ఒక గురువు, విద్యా గురువు. చదువు చెప్పిన వాళ్ళు ఏ గురువు? రెండో గురు బుద్ధి గురు. మీ అమ్మ పెళ్లి చేసి ఇచ్చినాక బుద్ధి చెప్తుంది. అత్తగారిట్లో మంచిగా ఉంటే పిల్లలు కాగానే వాళ్ళకి చదువు చెప్పి లగ్గాలు చేయని చెప్పి మంచి మాట చెప్పిన వాళ్ళు ఏ గురువులు? బుద్ధి గురు. మంచి మాట చెప్పినోడు విద్యా గురు అనండి, బుద్ధి గురు. 3వ గురువు ఎవరన్నా నన్ను అడుగు. అందరికి లగ్గాలైనాయి కదా. పెళ్ళా పెద్ద గురు. అందరికంటే ఏ గురు పెద్ద? అది నగ్గకుండ్రా అడుగుండ్రి. ఎందుకని చెప్పు, అడుగుతే ఇప్పుడు మీ భార్య పేరు ఏంటి సార్? లలిత. ఆమెకు తెలియకుండా బ్యాంకులో లోన్ పెట్టు. బ్యాంకులో జర వెళ్ళగిన్నాం. బ్యాంకులో లోన్ పెట్టు. ఒక బెంజి కారు కొనుక్క. ఏ కారు? రోడ్డు మీద పెట్టు. లలిత బెంజి కారు కొనుక్కొచ్చిన అదే ఒక కర్రే కారా ఓడిక్కడ. ఆమెకు అడిగి తెచ్చిన పెద్ద గుర్రు. లేకపోతే ఏం చేస్తుంది? గుర్రు అంటుంది, పెద్ద గుర్రు. నిద్రపోతే చిన్న గుర్రే, కానీ ఆమె ఇట్లా చూసిందంటే పెద్ద గుర్రు పాడుడే. కాబట్టి ఒక అపార్ట్మెంట్ కొన్ని 10 రూములు
బహాదూర్ పని చేసి ఇవన్నీ చూడు ఎంత పందుకొక్కల ఓడింటాడు చేత ఏ విషయమైనా బాగా చెప్పి కాబట్టి పెద్ద ఊరు అంట. కాబట్టి ఈ విధంగా నవ్వు అనేటువంటిది మనిషికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. నవ్వినా నీళ్ళు వస్తాయి కళ్ళల్లో, ఏడ్చినా వస్తాయి. ప్రతి ఇంట్లో ఆయి ఉంటుంది, తాత పోతాడు. ఎందుకు చెప్పు, ప్రతి ఇంట్లో ఒక ఆయి ఉంటుంది, తాత పోతాడు. ఎందుకు చెప్పు, తెలియదు. గట్లా తెలియకుంటే చెప్తాను, తెలిసినట్టుకి నేనేం చెప్పాలి అంటే ఆడవాళ్లకు ఆయుష్ ఎక్కువ, ఆయుష్ ఎక్కువ. ఎందుకు అంటే మగవాళ్ళ వయసు చూసి పెద్దగా ఉండి చిన్న ఆడవాళ్ళకి తక్కువ ఇస్తారు. అంటే తాత కొట్టుడే కదా. అయితే పుట్టిన పిల్ల, ఈ పిల్ల అమ్మ నాకు పిల్లలు వేసే అంటుంది, ఏడుస్తుంది. తోట గజ్జల్లేవి అని ఏడుస్తుంది, పైకి నీళ్ళు ప్రతిదానికి ఏడిచి నీళ్ళు తీస్తుంది. ఎక్కువ నీళ్లు ఎక్క తీస్తే అంతకాలం బతుకుతారు. ఆడోళ్ళు ఏడుస్తారు, ఇట్లా గంగేసుకొని గంట సేపు నీళ్ళ సుక్కేలేదు మందని ఇట్లా కప్పుకొని ఎట్లా వదిలే గంట సేపు ఏడుస్తుంది. అండ్ తీసుడు ఒక్క సుక్కేలేదు, ఒక పాట పాడుతుంది కాబట్టి ఇక మనం కూడా ఎక్కువ కాలం బతకాలంటే మనం ఏం చేయాలంటే ఒక గుట్ట చూసుకోవాలి. ఊరవుతుంది 4 గడిగోయలు తీసుకుపోయి ఒక 2000 3000 ఇచ్చి 4 మనుషులు దొరకపోయి మంత పెయ్యంతా వలగొట్టుకుంటూ ఏడిస్తే ఇక అప్పుడు బతుకుతాం దక్క. ఎందుకంటే ఊళ్ళో ఏడిస్తే ఆడదాంతో నీకు ఏడుస్తాడు, ఏడు బతుకులు అంటాడు. ఆడవాళ్ళ ముందర ఏడిస్తే ఏమంటారు, ఆడదాన్ని పాడు ఈ అబ్బాయి ఏడుస్తుంది. ఆయుష్ పెంచాలంటే నవ్వుతే కన్నీళ్ళు వెళ్తాయి, ఆయుష్ పెరుగుతుంది. ఏడిస్తే కూడా. కాబట్టి ఈ విధంగా మనము నాకు పాటలు తప్ప మాటలు రాదు. గురువులు మీరండి, మా గురువులు మీరండి, మీ చూపే మాకిలను చక్కని బాటే కావాలి, మీ సేవలు చేసే భాగ్యము ఎందరికుంటుంది మరెందరికుంటుంది. గురువే బ్రహ్మయని, గురువే విష్ణువని, గురువే ఈశ్వరుని ప్రతిరూపాలే మీరండి. గురువు లేని విద్య గుడ్డి విద్య కాదా, గురువు మాట మాకు పసిడి మూట కాదా. సార్ ఇంకా నొప్పులు వలే సార్ మీరు పెట్టినా అరుగులే. అప్పుడు పాట చెప్తుంటే చదువురా ఎంతమందిని కొడతారు, కొంచెం ఏడ్చే పోరగాళ్ళని చూస్తుంటే ఒక ఇద్దరిని పిలుస్తుంది, అరే ఇట్లా అందరూ అందురా కొబ్బరి మిఠాయి తీయగుంటది అనుండ్రి, తింటే ఎంతో కమ్మగుంటది, ఎల్జుబి నాకు కొంచెం పెట్టవా నాకు కొంచెం పెట్టవా చేతులు ఈ విధంగా ఆ విధంగా పిల్లలకు చదువు చెప్పినాం. కొట్టకుండా వాళ్ళ పిల్లలను కొట్టకుండా పిల్లలను ఆ విధంగా కూర్చోండి, అట్లా కూర్చోండి. ఇదేం కొట్టడు వీళ్ళకు, ఓడికి తూటి కట్టి ఆడ తెచ్చుకోవాలి. అప్పుడు తూటి చెట్లు బస్సు వాడు రుక్మణి అని ఉండే చక్రాన్పల్లిలో. సార్ మా అయ్యని దొరకొస్తాను బట్టి దొరకదు, ఈ అయ్యను కూడా అంటే దొరకాలి, ఆడు చదువుతాను మీ అయ్య అని ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఇది చేస్తుంది. ఇక ఇద్దరు కొట్లాడుతుండ్రి. నాకు కాదు సార్ నన్ను అన్నింది సార్ పనిండా కదా ఎవరి దొరకరా అవ్వచ్చు. ఏమమ్మా వీడికి దమ్ము రోగం ఉండేనా, చిన్నప్పుడు దమ్ము రోగం ఉండేనా, వీడికి గాడిద పాలకి ఇట్లా వచ్చినావా, వీడికి గాడిద లక్షణాలు వస్తున్నాయి, అందరినీ దంతున్నాడు. ఎవరో నీకు ఏం రోగం పుట్టిందిరా అందరినీ దంతున్నావట. అప్పుడు తప్పైపోయిందిరా, గాడిద పాలు పంపించుండి నీకు మంచిగా ఉండని చెప్పుకుంటున్నాక. ఆ కాలంలో పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి. మా పిల్లలు ఇప్పుడు బంగారం ఉంటుంది, అవసరమైన దగ్గరికి పోయి ఇస్తే అగ్గిర పెట్టి కొడతాడు, సుత్త పట్టి కొడితేనే ఆ ఉంగరం అవుతుంది, తీగ వెళ్తుంది బాబు, లేకుంటే పొడైపోతుంది. లక్ష సంపాదించి షాపు కొట్టుకుంటే ఏమవుతుంది, నా పైసలు పోబట్టి అగ్గిరా
బంగారమే తెచ్చింది. కాబట్టి ఆ విధంగా ఒక రత్నాన్ని తయారు చేయాలంటే సాన పట్టాల, అయితే అది మెరుస్తుంది. ఒక నగ చేయాలంటే అగ్గిలో పెట్టి కొట్టాలి. కానీ ఈ కాలంలో కొట్టేది లేదు. అది కాస్తే రాలిపోతే మరి నీకేం చేసేది సార్? సైన్స్ సార్ సైన్స్ చెప్తున్నాడు, సైన్స్ సారు సైన్స్ చెప్తున్నాడు స్కూల్లో. ఇక విటామిన్స్ ఉంటాయి కదా పాలల్లో, పెరుగులో, నెయ్యిలో, తేనె ఇది ఉంటాయి కదా. సార్ చెప్పిండు సైన్స్ సార్, రే మంచిగా పెరుగు తినాలా, పుట్ట పెరుగు మంచిగా గట్టిగా, మంచిగా పెరుగు గట్టి పడుతుంది, మంచి బలం వస్తుంది అని చెప్పి ఈడు పోయి నాకు పెరిగి నాకు పెరుగు చల్ అమ్ముకుంటే పైసలు వస్తాయి అని చెప్పినాడు. బుద్ధి లేదు, జ్ఞానం దిక్కులేదు. ఇంటికి వచ్చిండు, అవ్వ పెరిగి ఏమిటి వేస్తలేదు సార్, మా అవ్వ పెరిగి వేస్తలేదా, కృష్ణుడు ఎట్లా చేసిండ్రా గట్ల చేయి అది ఎత్తి చేసుకున్నాడు. మంచిగా అయితే సగం పుట్టి తిన్నాడు. అలవాటు అయిపోయింది. అప్పుడు పెట్టుకొని తీసుకున్నాడు. ఎవరు ఎవరు చెప్పినా ఏమవుతుంది, ఇక జ్ఞానమే లేదు. ఎత్తేసుకొని దుత్త తీసుకొని పెరుగు తినమని చెప్తాడు దొంగ తినడు. ఆ రాజు ఏం చెప్పినా కష్టం. పల్లెటూర్లల్లో అప్పుడు ఆ కాలంలో పట్టుకుని చెవి ఊసిపోయిందని వచ్చింది, చెవి ఊసిపోయిందని వచ్చింది. నేను మన్నుదా పిండిదా నేను అడిగిన, ఇలా చెవి పట్టే చెవి ఊసిపోతుంది. చెవు ఊసిపోతుందా? అంటే మేము 500 మంది పిల్లలకు వినబట్టేట్టు చెప్పాలి. ఎందుకంటే మైకులు ఎక్కడ చెప్పాలి బట్టి గొంతు ఎక్కువ ఉంటేనే పిల్లలకు అర్థమవుతుంది, వింటారు. కాబట్టి ఆ విధంగా మనము పూర్వంలో ఓంకారం ఉంటుండే, అకార ఉకారం అకారం ఈ మూడు కలిస్తే ఓంకారం. దేవుని రూమ్లో కూర్చొని ఓం నమః శివాయ ఓ ఇట్లా ఆ ఓంకార నాదం అది చేయడం వల్ల లోపల ఉన్నటువంటి యొక్క చెడుగాలను తల్లిపోతుంది. కాబట్టి 5 ప్రాణాలు ఉంటాయి మనిషికి. ఎన్ని ఉంటాయి ప్రాణాలు? ఎక్కడుంటాయి? ప్రాణం ఎక్కడుంటాయి? గుండెలా అంటాడు, ఒకటి కడుపులా అంటాడు, ఈడ పట్టి అబ్బా పానం బాయిరా అంటే శరీరం అంతా ప్రాణం ఉంటుంది. ప్రాణం ఎట్లా ఉంటుంది? వాయువు రూపంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? గాలి రూపంలో ఉంటుంది. 5 వాయువులు ఉంటాయి లోపల. ఇంగ్లీష్లో మొదటిది వాయువు ఆక్సిజన్. మొదటి వాయువు పేరేంది? ఆక్సిజన్, ప్రాణవాయువు. రెండవది కార్బన్ డైఆక్సైడ్, అపాన వాయువు. మూడవది వ్యానవాయువు, నైట్రోజన్. నాలుగవది ఉదాన వాయువు, హైడ్రోజన్. 5వ వాయువు ఈక్వలేట్. ఇది వెనుక మెదడులో నుంచి వస్తుంది, రక్తంలో కలిసి తిరుగుతుంది. ఎక్కడైతే నొప్పి అవుతుందో అక్కడ ఆగిపోతుందో అక్కడ ఏమవుతుంది? గడ్డగడుతుంది రక్తం. అంచేత అన్ని పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ రక్త ప్రసారణ సాగుతుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని విషయాలు మన పిల్లలకు చెబుతూ ఉండాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి. పిల్లలు తీసుకోరు స్కూల్లో, ఏం చదవకపోతే ఇప్పటి వాళ్ళని తీసుకోరు. చదువు విషయం తెలవాలి. అమ్మ ఏం చదివింది, తల్లి ఏం చదివింది, భర్త ఏం చదివిండు రాసుకుంటారు. ఎందుకంటే సగం వాళ్ళే చెప్పాలి. ఇంట్లో 45 నిమిషాలు చెప్తాను. ఇంట్లో పోయిన తర్వాత ఏం చదివాం ఏం కదా అంటాడు తల్లి. మా దగ్గర 3-4 గంటలే ఉంటారు. మిగతా 24 గంటల్లో 20 గంటలు మీ దగ్గరనే ఉంటారు పిల్లలు. 20 గంటలు మీ దగ్గరనే ఉంటారు. మరి మీరు చెప్పాలి. మరి మన పిల్లలకు మనం చెప్పకపోతే ఎట్లా అమ్మా? ఈ పిల్ల వస్తుంది మొక్కనియరు, కాళ్ళు మొక్కనియరు. ఇల్లు ఇది ఆడపిల్ల, ఇది మొక్కనియమంటారు. అవును, ఆడపిల్ల ఎప్పుడైతుంది? లక్కన చేసిస్తే ఆడ ఈడ పిల్లనే కదా మన పిల్ల. మరి మనము ఆశీర్వచనం ఏంటంటే వాళ్ళు ఇస్తారు. స్కూల్కి పోయేటప్పుడు అమ్మకు నాయన కాళ్ళు మొక్కిపోవాలా. తాయ స్థాయికి తాతకు ఆశీర్వచనం తీసుకోవాలి. తెలిసిందా? మాతృదేవో భవ, అమ్మ మొదటి దేవత, ఆమె కష్టం కలిగించద్దు. మరియు పితృదేవో తండ్రి, మూడవవాడు ఆచార్య దేవో భవ. మన ఇంటికి వచ్చిన అతిథి దేవో భవ, మన ఇంటికి వస్తాడు. ఇలా మంచి రోజా చెడు రోజా, బుధవారమా శుక్రవారమా శనివారం రాకుండా మన ఇంటికి ఎవరైతే వస్తారో ఆ
వాళ్ళు విష్ణుమూర్తితో సమానం, భగవంతుడితో సమానం మన ఇంటికి. అతిథి దేవోభవ. అందరి ముగ్గురి కంటే పెద్ద దేవుడు ఎవరు? అతిథి. అతిథి అతిథి దేవోభవ. వాళ్ళ ఇంట్లో దిక్కులేక రాలే, మన ఇంటికి వచ్చిండు, ఏమి ఇవ్వాలి? అమ్మ గ్లాస్ నీళ్ళు తాగండి, టిఫిన్ చేయండి, మన టైంకి వచ్చినప్పుడు భోజనం చేయండి. మన బాధ్యత అది. చెప్పకపోతే మన ఎంబడి ఏం ఆయన వెళ్ళిపోయి ఆడే బాధపడతాడు. వాళ్ళ ఇంటి పైన దిక్కులేకపోయినావా, ఛాయ్ అడగలే, టిఫిన్ అడగలే, ఏం అడగాలి అంటే అప్పుడు ఏమవుతుంది? మన పుణ్యము, మన పైసా అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి అతిథి దేవోభవ. ఈ విధంగా నలుగురు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ విధంగా నలుగురు మనకి దేవుళ్ళు, ప్రత్యక్ష దేవుళ్ళు. కాబట్టి ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. భక్తి గీతాలలోనే దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు మీ దగ్గరనే ఉన్నాయి పాటలు. ఇక రిటైర్ అయిన తర్వాత భక్తి గీతాలు రాశాను భగవంతుడి మీద. నారాయణ భక్తి గీతాలని మీకు బుక్ ఇచ్చాను. అవి ఎంతమంది అంతమంది జిరాక్స్ తీసి పెట్టేసి మనిషి కూడా పంచుకోవాలి. జాతీయ గీతాలు అవి ఒక 40 వేయించుకొని మనిషి కూడా తీసుకోవాలి. దేశభక్తి గీతాలు అవి ఇచ్చిన బుక్ మీరు ఏమంటారు జిరాక్స్ తీసుకోండి. ఇది మొదటి పాట. ఇది మీరు సెల్ ఫోన్లో తీసుకోవచ్చు. ఒకవేళ బుక్కే కావాలని కూడా చేయించుకోవచ్చు. ఈ మొదటి పాట షేర్ చేసుకుంటే ఒకరు తీసి అందరు షేర్ చేసుకోండి. ఫస్ట్ పాట నేను వినిపిస్తా. అది ఒకటే, ఎక్కువ లేదు. అలా గ్రూప్లో ఫస్ట్ పాట తీసి పెట్టుకోండి, అందరు చూస్తారు. నారమంటే నీరు, నీటితో నిండిన వాడు నారాయణ. ఇతడు 33 కోట్ల దేవతలకు పెద్దవాడు. 33 కోట్ల దేవతలకు పెద్దవాడు నారాయణమూర్తి. ఆయన ఏం చేస్తాడు? ప్రతి జీవరాశికి ఆహారం పెడతాడు, పెంచుతాడు, పెద్ద చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, అన్ని ఇచ్చేటోడు నారాయణ. బ్రహ్మదేవుడు రాత రాస్తాడు, బ్రహ్మరాత. నిన్న మొన్న నయా పైసలు కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకైతాడు? బొట్టు పెట్టుకోవాలి. అడలి పోషకు చూడండి ఎంత పెద్ద పెట్టుకో, చూసారు బొట్టు ఎంత పెద్ద పెట్టుకుంటే భర్త అన్నేళ్ళు హాయిగా బతికి మస్తు సంపాదించుకొస్తాడు. ఇంత కనబడకుండా పెట్టుకోవద్దు. లగ్గమైంది కూడా ఏర్పడుతుంది. దిక్కు లేదు, ఇవాళ రేపట్లా లగ్గం చేసుకుంటే కూడా బొట్టు ఏర్పడుతుంది. ఇంత మంచిగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ముందు మైదం ఉంటుండే, తేనె తెట్టలది మిగిలింది ఇట్లా నూరి అది పెట్టుకుంటు మైదం పెట్టి బొట్టు పెట్టుకుంటే తెల్లారినాక ఒక రోజు అంత ఉంటుండే మైదం బొట్టు అంటుందా. ఎందుకు పెట్టాము అంటే ఇలా మన వేలు దాని మీద తిరుగుతుంది. ఈ 3 ఇవి ఉంటాయి గీతలు, బ్రహ్మ గీతలు. మా తమిళనాడు వాళ్ళేమో భస్మం పెడతారు, కొందరు గంధం పెడతారు. రాకడం వల్ల చెడు చెరిగిపోతుంది. ఆ బ్రహ్మరాత చెరిగిపోయి గొప్పవాళ్ళు అవుతారు. మిగతా హిందువులకు బొట్టు ముందట వెనక చుట్టూ, వాళ్ళని హిందువులే అంటారు. కాబట్టి ఆ విధంగా బొట్టు పెట్టుకోవాలి. ఈ విష్ణుమూర్తి ఏమో భోజనం పెడతాడు, బ్రహ్మ రాత రాస్తాడు, శివుడు తీసుకుపోతాడు. లయకారకుడు, సృష్టి స్థితి లయకారకుడు ముగ్గురు. కాబట్టి ఆకాశాత్ పతితం త్వయం యదా గచ్చతి సాగరం. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు వర్షం కురిపించి చెట్ల మీద, గుట్టల మీద, నదుల మీద పడి కాల్వల రూపంలో వాళ్ళ నదులై ఎటుపోతాయి? సముద్రం చేరుతాయి. నదీనాం సాగరోగతి. సముద్రంలో ఏ నీళ్ళు అయితే మళ్ళీ అవి ఉప్పు నీళ్ళు అయితే, మంచినీళ్ళు పోయి ఉప్పు నీళ్ళు అయితే. భగవంతుడు ఏం చేస్తాడు? వాయు రూపంలో మళ్ళీ తీసుకొస్తాడు. తీసుకొచ్చి మేఘంలో వేసి ఫిల్టర్ చేసి వాళ్ళ ఇంటింటికి పోసిపోతాడు, మంచినీళ్ళు అయితే. మరి అంత ఇచ్చిన ఎవడని యాడ్ చేస్తున్నాను? మేము పండిస్తున్నా, ఏం పండిస్తున్నాం? నీళ్ళ చుక్కలు ఏం జానికలు పండిస్తాం. ఆ భగవంతుడు ఇస్తే కదా మనం పంటలు పండిస్తున్నాం. నాది అనేది ఏమున్నది? వాడు ఇయ్యంది ఏమీ లేదు. కాబట్టి ఆ నారాయణమూర్తి అనేటువంటి వాడు ఈ 33 కోట్ల దేవతలు పెట్టారు. నారం అంటే నీరు, నీటితో నిండినవాడు నారాయణ. సీతా వచ్చిన వచ్చును, లక్ష్మి ఎట్లా వస్తుంది? సలలితముగా నారికేళ సలిలము బంకిని. కొబ్బరికాయల నీళ్ళు ఎవరు వస్తారు? థ్యాంక్ యూ సార్.
మన స్కూల్ 2002 కన్నా ముందు ఎట్లుండే ఒకసారి ఎవరన్నా చెప్పండి, మైక్ ఇస్తా. 2002 కన్నా ముందు ఎట్లుండే? అసలు ఒక సబ్జెక్ట్ కూడా ఒక టీచర్ ఉండేటోళ్ళు కాదు కదా. మ్యాథ్స్ అంటే అసలు ఎవరో ఏమో అసలుగా తెలియకపోతుంది. హిందీకి ఒక టీచర్ ఉంటుండే, హిందీ రెగ్యులర్ గా నడుస్తూ ఉంటుంది కదా. 2002 సంవత్సరం తర్వాత కథ అంతా మారిపోయింది కదా. ఎట్లా మారింది? డైనమిక్ గా మారింది. ఎందుకు డైనమిక్ గా మారింది? డైనమిక్ టీచర్స్ అండ్ సార్స్ వచ్చింది కాబట్టి కదా. ఒక్క దాంట్లో అయితే ఫస్ట్ ఉంటుంటేవి, ఎక్కడ? గ్రౌండ్ లో ఫస్ట్ ఉంటుంటేవి కదా. మిట్టపల్లి అంటే కేవలం ఆటలు మాత్రమే ఫస్ట్ ఉంటారని అనుకుంటుండే, కానీ 2002 తర్వాత కేవలం ఆటల్లో కాదు చదువుల్లో కూడా ముందుంటారని మనల్ని తయారు చేయించారు కదా ఎవరు? మన టీచర్స్ కదా. మరి అంత గ్రేట్ స్థాయికి వెళ్ళకపోయినా ఎవరి మట్టుకు వాళ్ళకి మన అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేటివి నేర్చుకున్నాం గురువుల ద్వారా కదా. ఇప్పుడు మరి శ్రీదేవి మేడం మాటల్లో విందాం. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టుగా అనిపిస్తుంది బెటర్ నాకు. అసలు ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే బాబురావు సార్ లాగా మాకు అన్ని మాటలు రావు. ఏదో చిన్నగా అంటే మేము అనుకుంటున్న మా భావాలన్నీ కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం బెటర్. సో ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం అనేది నేను జీవితంలో ఎంత పోరాటం చేశానో మీకు సభాముఖంగా చెప్దామనుకుంటున్నాను బెటర్. యాక్చువల్ 2002 జనవరిలో మేము ఇక్కడికి వచ్చాం. రమా మేడం, నేను, మమతా మేడం అని అప్పట్లో వచ్చారు, మరి మీకు గుర్తుందేమో. ఒక 10 months మేడం పనిచేశారు. మళ్ళీ 2002 అక్టోబర్లో మేడంకి స్కూల్ అసిస్టెంట్ రావడం వల్ల తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. చాలా తక్కువగా కనపడతారు, తన ఫోన్ నెంబర్ కూడా లేదు మా దగ్గర. సో ఆ ఫస్ట్ ఎగ్జామ్ రాసే టైంలో 2001 ఆగస్టులో ఎగ్జామ్ అయింది, డిఎస్సి ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్ ముందు రోజు యాక్చువల్గా మా చిన్న బాబు క్యారింగ్ అనమాట. పెద్ద బాబుని మీరు చూసే ఉంటారు, స్కూల్కి తీసుకొచ్చాను నేను. చిన్న అబ్బాయి చాలా చిన్న పిల్లోడు, మంత్స్ బాబు అనమాట. ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడు యాక్చువల్గా నాకు తెలుసు, ప్లానెడ్గానే ఉన్నాను 2001 డిఎస్సి ఎగ్జామ్ కోసమని ప్రిపేర్ అవుతున్నాను. సో బాబుతో రెస్ట్ అయినా కూడా నేను అంటే ఎలా అంటే ఎలాగైనా జాబ్ సంపాదించుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. అంతకుముందు ఒక జరిగిన సంఘటన దీనికి నాకు కారణం అయిందనమాట, నేను ఇంత గట్టిగా నిర్ణయించుకోవడానికి. యాక్చువల్ 2000 డిఎస్సిలో కూడా నేను రాశాను. అక్కడ ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను జాబ్ కోల్పోయాను అనమాట. మీకు అందరికీ తెలుసు కదా బేట, బబ్లింగ్ ఉంటుంది మొత్తం, ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేమైందంటే బై మిస్టేక్లో 1కి చేయాల్సింది 2కి చేశాను బబ్లింగ్. 2nd క్వశ్చన్ ఆన్సర్ది 3కి, అట్లా అన్నీ ఆర్డర్ పోయినాయి అనమాట. అది ఎప్పుడంటే నేను లాస్ట్లో గుర్తించాను, ఇంకా టైం లేదు నా దగ్గర, రబ్ చేసి పెట్టేంత టైం కూడా లేదు. ఆ టైంలో నేను చూసుకున్నాను, ఇంకా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. అరే నేను జాబ్ కదా, మళ్ళీ ఇంకో అవకాశం వస్తుందో రాదో, డిఎస్సి మనకి పెడతారో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హోప్ ఉందా బేట? డిఎస్సి మళ్ళీ కండక్ట్ చేసిన హోప్ ఉందా? అంటే అప్పట్లో కూడా ఆ సిచ్యుయేషన్లో మేము అనుకోము, జాబ్స్ కోసం ఇంత తొందరగా మళ్ళీ పెడతారని అనుకోలేదు. సో కాబట్టి నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అనుకోకుండా లక్కీగా 2002లో అంటే 2001 ఆగస్టులో ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో అప్పుడు ఎగ్జామ్ కూడా నాకు 2000లో ఆగస్టులోనే ఎగ్జామ్ ఉండింది. అనుకోకుండా మా బాబు పుట్టడం జరిగిందనమాట. ఫ్రైడే రోజు midnight బాబు పుట్టాడు. యాక్చువల్గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా నేను కన్సల్ట్ చేశాను, నాకు ఎగ్జామ్ అయ్యేంత వరకు డెలివరీ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి. సో మేడం అన్నారు, అలా పోస్ట్పోన్ చేయడం కుదరదమ్మా, నీకు బేబీ, లోపలున్న బేబీ ఇంపార్టెంట్ కదా. అంటే నాకు రెండో ఇంపార్టెంట్ మేడం, నేను జాబ్ కూడా ఒకసారి ఏ పరిస్థితిలో కోల్పోయానో అది మీకు నేను చెప్పాలి, కాబట్టి కంపల్సరీ ఈసారి నేను కోల్పోదలుచుకోలేదు, కాబట్టి ఎలాగైనా మీరు పోస్ట్పోన్ చేయండి, లేదంటే ప్రీపోన్ చేయండి, ముందే డెలివరీ చేయండి అన్నాను. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, ఒక 1 week 10 days అట్లా డెలివరీ అయ్యేట్టుగా నేను రాస్తాను అని చెప్పాను. ఓకే అని చెప్పేసి నేను ఇంకా నా ప్రిపరేషనే ఉంది అనమాట, నా మైండ్లో అంతా అదే ప్రిపేర్ అవుతా ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా నేను మర్చిపోలేదు ప్రిపరేషన్ అనేది. అటు ప్రయత్నం చేస్తూనే
ఆ టాబ్లెట్స్ వేసుకుంటూనే చేశాను. కరెక్ట్గా 3 days ఎగ్జామ్ ఉందనగా నాకు డెలివరీ ఇంకా కంపల్సరీ ఎమర్జెన్సీ అయిపోయింది అనమాట. ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఇంకా ఆ టైంలో నేను చాలా నేను ఎగ్జామ్ రాయలేకపోయానే. ఫస్ట్ డిఎస్సి అట్లా కోల్పోయాను, సెకండ్ డిఎస్సి నా వల్ల నేను రాయలేకపోతానేమో, డెలివరీ అయ్యాను కదా అని కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో అప్పుడు రమాదేవి మేడం మీకు తెలుసు కదా బేట, ఇంకా రమాదేవి బాగుంటుంది కదా, మీ అందరికీ పరిచయం అనుకోండి, మనోరమ హాస్పిటల్. ఆమె మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట. ఆమె ఫస్ట్ నుంచి చూస్తుంది నేను ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నానో జాబ్ కోసం అని చెప్పేసి, ఎంత పట్టుదలగా ఉన్నానో చూస్తుంది. కాబట్టి సరే అమ్మా నువ్వు ఇంకా రాస్తానంటే నేను నీకు వీల్ చైర్ ఇచ్చి పంపిస్తాను ఎగ్జామ్కి అని. చూడండి, ఫ్రైడే midnight 2:35కి మా బాబు పుట్టాడు. సాటర్డే అంతా నేను ఆ ఇంటెన్సివ్ కేర్లోనే ఉన్నాను సిజేరియన్ ఆపరేషన్ ద్వారా. సండే రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం 2 గంటలకి. సో నేను అక్కడ పాత బస్ స్టాండ్ ఎదురుగా హాస్పిటల్ ఉండే అప్పుడు మేడంది, ఇప్పటికీ కూడా ఉంది. అక్కడి నుంచి నాకు స్మాగ్ సెంటర్ పడింది, మీ అందరికి తెలుసు అనుకుంటా. భూపాన్పల్లిలో స్మాగ్ విద్యానికేతన్ అని ఉంది, ఇప్పుడు దాన్ని శ్రీ చైతన్య చేశారు. అక్కడ ఎగ్జామ్ పడింది. సో జాబ్ ఎవరైనా మనం రాయాలనుకున్న చోట మనం పంపిస్తారా, అలో చేస్తారా, చెయ్యరు కదా. సో నేను అన్నాను, ఆమె ఒక ఆశాకిరణం లాగా అనిపించింది అనమాట తను చెప్పిన మాట నాకు. డాక్టర్ మేడం తప్పకుండా రాస్తాను నేను, మీరు అలో చేస్తే నాకు పర్మిషన్ ఇస్తే వీల్ చైర్ ఇచ్చి పంపిస్తే తప్పకుండా రాస్తాను మేడం అన్నాను. ఇంకా నేను అది అయిపోయాను. ఇంకా మళ్ళీ జాబ్ గురించి కాబట్టి అక్కడ అధికారులను కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు మా అన్నయ్య కూడా డాక్టర్ కాబట్టి మా అన్నయ్య మా సార్ వెళ్ళి, కలెక్టర్ అశోక్ కుమార్ ఉండే అప్పుడు, అతను వెళ్ళి పర్మిషన్ అడిగారు అనమాట. ఇట్లా ఫలానా అమ్మాయి తను రాయాలనుకుంటుంది, మీరు పర్మిషన్ ఇవ్వగలరా అతనికి రాయడానికి. ఎందుకంటే అందరితో పాటు కూర్చొని నేను రాయలేను, పుట్లు ఉంటాయి కాబట్టి నేను కూర్చోలేను, రాయలేని పరిస్థితి అలా. కాబట్టి మీరు అలో చేస్తారంటే అతను ఒకటే చెప్పారు, మీరు క్యాండిడేట్ని తీసుకోండి, రాయించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అతను హామీ ఇచ్చేసరికి నేను రమాదేవి మేడం తను వీల్ చైర్ పైన ఉంటే వీల్ చైర్ ఇచ్చి కింద దాకా పంపించారు. వెహికల్లో ఒక టాటా సుమోలు ఉండే కదా అప్పట్లో, స్ట్రెచ్చర్ కూడా పంపించింది అనమాట. అక్కడ పడుకొని నేను సెంటర్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి వీల్ చైర్లో కూర్చొని పైన సెంటర్ హాల్లో పడింది అనమాట. 2nd floorలో నా ఎగ్జామినేషన్ రూమ్. పాపం అతను డిఎస్సి ఆ టైంలో వెలుగు పీడి సత్యనారాయణ సార్ అని ఉన్నారనమాట. డిఎస్సికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు ప్రతి డిఎస్సికి కండక్ట్ చేయడానికి. అతను అన్నాడు, నేను వచ్చి చెప్తానమ్మా, మీరు అక్కడ వైపు తీసుకురండి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను వచ్చి, నేను ఈ అమ్మాయిని నేనే అలో చేశాను ఎగ్జామ్ రాయడానికి. కన్సల్డ్ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఆ అమ్మాయి పైన మెట్లు ఎక్కలేరు కాబట్టి మీరు కిందకు వచ్చి ఆ అమ్మాయికి ఆన్సర్ షీట్ ఇవ్వండి, ఎగ్జామ్ అయిన తర్వాత ఆ అమ్మాయి నుండి కలెక్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి. నిజంగా అసలు వీళ్ళందరూ నాకు ఒక దేవుళ్ళలాగా పనిచేశారు ఆ టైంలో. నిజంగా దేవుళ్ళే, నాకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు నాకు. సో అలా చెప్పారు కాబట్టి నేను సెమీగా అనమాట, కూర్చోలేదు కాబట్టి స్ట్రెచ్చర్ మీదనే కొంచెం ఇలా సెమీగా పడుకొని గోడ కూరికి అన్ని బబ్లింగ్ చేసి ఇచ్చాను. సో అలా చేసిన తర్వాత అసలు నాకు అనస్థీషియా మత్తు కూడా పోలేదు ఆ టైంలో. ఇంకా చెప్పాలి అనుకుంటే అంత డిప్రెషన్ కావచ్చు, ఇంకా కావచ్చు అలా. కానీ అంత పెయిన్లో కూడా నాకు ఆ సబ్జెక్ట్ గుర్తుంది, బాగా గుర్తుంది. నేను ఇంతకుముందు డిఎస్సీ నుండి ప్రిపేర్ అవుతున్నాను, గ్యాప్ వచ్చినా ఏం జరిగినా ప్రిపరేషన్ ఆపలేదు. కాబట్టి నాకు ఆ డిఎస్సిలో నాకు డిస్టిక్లో 6th ర్యాంక్ వచ్చింది అప్పుడు, టోటల్ డిస్టిక్. అంటే నేను ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది అంటే, ఒకటి సాధించాలి అంటే, ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మామూలుగా సరిపోదు నాన్న, చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు అంటే బహుశా ఇప్పుడు అప్పట్లో కరప్షన్ అనేది లేదు, డిఎస్సీలో అయితే అసలే లేదు. 1 లక్ష రూపాయలు ఇస్తామంటే జాబ్ ఇస్తామనేది అసలే లేదు. అంటే ఒక రకంగా నేను అంత బర్నింగ్ డిజైర్ ఎట్లా ఉంది, వస్తేనే జాబ్ వస్తుంది, పోతే నా ప్రాణమే పోతుంది, ఇంతకి తెగించి నేను తెచ్చుకున్నాను బేట. అంటే నేను అనేదంటే కొందరికన్నా ఇన్స్పిరేషన్ కావచ్చేమో, నాలాగా ఎవరు తెగించకండి. కాకపోతే మీరు ఒక బర్నింగ్ డిజైర్ తెచ్చుకోండి. ఒకటి సాధించాలనుకున్నప్పుడు దానికోసం ఏ ఆటంకాలు ఎదురైనా కూడా మీరు దాన్ని వెనుకకి రావద్దు బేట, పట్టుదలకు ప్రయత్నం చేయండి. అలా ఫస్ట్ అపాయింట్మెంట్గా నేను మీ స్కూల్కి వచ్చాను. ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా చిన్న బాబు 4 months, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత 4 monthsకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ముగ్గురం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా మీకు కొందరికైనా ఇన్స్పిరేషన్గా అయితే, అంటే మేడం రమాదేవి మేడం ఇప్పటికీ మాకు ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఫంక్షన్స్లో మా ఫంక్షన్స్కి వస్తారు, తను చెప్తారు, మా బాబుని కూడా చూస్తారు, ఈ బాబు ఇంత పెద్దగా అయ్యాడా, అప్పుడు నేను డెలివరీ చేసిన బాబు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మేడం.
చాలా మందికి చెప్తారట, నా లైఫ్ ఇన్స్పిరేషన్గా చెప్తారట. మీరు భయపడుతున్నారు, జస్ట్ ఆమె అయితే ఎగ్జామ్ ఆపరేషన్ అయిన తర్వాత రాసి వచ్చింది తను అని చెప్పి నిన్నే ఇన్స్పిరేషన్గా చెప్తానమ్మా అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఆ రకంగా మీ స్కూల్కి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్పారమ్మా, మేడం కూడా గుర్తుండే ఉంటారు. నానక్ సింగ్ సార్ తెలుసు కదా మీకు. నానక్ సింగ్ సార్ వచ్చిన తర్వాత అన్నారనమాట, స్టార్టింగ్లో ఒక ఫంక్షన్, ఇప్పుడు మనకు 26 జనవరి 15th ఆగస్ట్ ప్రోగ్రామ్ చేసుకుంటాం కదా, అప్పుడు నానక్ సింగ్ సార్ అన్నారు. అంతకంటే సార్ మాకన్నా ముందే ఉన్నారు, ఇక్కడ మేము వచ్చేటప్పటికే ఉన్నారు. సార్ సోషల్ చెప్తున్నారు అనుకుంటాను కదా సార్. సో సార్ అన్నారు, ఒక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఒక కవిత రూపంలో చెప్పారన్నమాట, ఒక చిన్న కవిత రాసుకొని చెప్పారు. మా స్కూల్కి శ్రీరామ అని భగవంతుడు దయ కలిగింది, శ్రీరాముడు మా స్కూల్ని కరుణించారు అని చెప్పారు. ఏం చెప్తారో సార్ అసలు విడదీసి చెప్పదాకా మాకు అర్థం కాలేదు. శ్రీరామ అంటే శ్రీరామ అనే 3 అక్షరాల పేరు గల వ్యక్తులు వచ్చారు మా స్కూల్కి, మా స్కూల్ కోసం బాగు చేయడానికి వచ్చారు అనే విధంగా చెప్పారు. ఏమని? శ్రీరామ అంటే శ్రీదేవి నా పేరు, రా అంటే రమ మేడం, మా అంటే మమత మేడం, ఈ ముగ్గురిని కలిపి చెప్పారు. అది నిజంగా ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సార్ అంత బాగా చెప్పారు నాకు, అది ఇప్పటికీ కూడా నాకు చాలా గుర్తుంది బేట. ఇప్పటికీ ఈరోజు అంటే మీ మొహాలు చూస్తుంటే మళ్ళీ నాకు 20 years బ్యాక్ వెళ్ళినంత హ్యాపీనెస్ అనిపించిందమ్మా. నిజంగా అసలు ఎంత ఎమోషనల్గా అనిపిస్తుందంటే ఇంకా ఈరోజు నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. ఇక్కడికి కూడా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ జాబ్లో వచ్చాను కాబట్టి చాలా డివోటీగా వర్క్ చేశాము. వాళ్ళు ఏమి బాధ్యతలు ఇవ్వకపోయినా కూడా మేమే తీసుకొని వర్క్ చేశాము. ఇక్కడ నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఇట్లా. పిల్లలు కూడా ఒకటి గ్రౌండ్లో ఇక్కడంతా చాలా బాగుండే బెట్ట. అప్పుడు గ్రౌండ్ చాలా నీట్గా ఉండే, మంచి గడ్డి ఉండే. పిల్లలు ఇంక క్లాస్లో లేకపోయినా వచ్చినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కూడా లేరు. ఇంకా ఇంగ్లీషు ఫిజిక్స్ కొత్తగా రాలేదు అసలు. కొన్ని సందర్భాల్లో నేను ఇంగ్లీష్ కూడా చెప్పడం జరిగింది మాధవ్ సార్ రాకముందు కూడా. సో అంటే అది చెప్తున్నాము అడిషనల్గా భారంగా మేము ఏ రోజు ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకు అంటే ఏ స్కూల్ వెళ్ళినా ఒకటి అనుకుంటా బెట్ట నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే నాకు 2 బాబులే, పాపలు లేరు, అమ్మాయిలు లేరు. ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు చెప్పండి, మీరేమని చెప్పగలరా? అంటే నేను అనుకున్నట్టు మీరు చెప్తారేమో నేను అనుకుంటున్నా. అది అందుకని ఇంటి స్కూల్లో నేను ఏ స్కూల్ వెళ్ళినా ఇంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇంతమంది పాపలను ఇచ్చారు భగవంతుడు. పర్టికులర్గా నాకే ఇవ్వాలా అనుకున్నాడేమో బహుశా. అందుకని నాకు పాపలు ఇవ్వలేదు, 2 బాబులే ఉన్నారు. కాబట్టి మీలోనే నాకు పాపలు ఉన్నట్టుగా నేను ఊహించుకుంటాను. మీరందరూ నా కూతురు లాగానే నేను అనుకుంటానమ్మా. ఏ స్కూల్ వెళ్ళినా కూడా అందుకనే చాలామంది నేను అట్లా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏ రోజు కూడా నాకు అమ్మాయిలు లేరు అనే లోటు నాకు ఇక్కడ కలగనివ్వలేదు. అమ్మాయిలు ఇక్కడ నుంచి నేను దాదాపు ఇప్పుడు పనిచేస్తున్న అంకాపూర్ 5వ స్కూల్ 5th స్కూల్ అనమాట. సో అక్కడి దాకా కూడా ఎవ్వరు కూడా నాకు అమ్మాయిలు లేరు అనే లోటు ఏ రోజు కూడా కలిగించాలి. అంత అటాచ్మెంట్గా ఉన్నారు నాతోని, అంత ప్రేమగా ఉన్నారు. సో నేను వాళ్ళతో అలాగే ఉన్నాను, వాళ్ళు కూడా నాతోనే అలాగే ఉన్నారు. సో ఇక్కడ జ్ఞాపకాలన్నీ కూడా బహుశా మీకు కోపంలో దండించి ఉండొచ్చు, కోప్పడి ఉండొచ్చు నాన్న, అది మీ బాబు కోసమే. ఎందుకంటే కొన్ని ఫ్రస్ట్రేషన్ వల్ల, కొన్ని బాధ్యతల వల్ల బహుశా మీకు కోపడిన సందర్భాలు కూడా ఉండొచ్చు, ఒక్కోసారి ఒక దెబ్బ వేసిన సందర్భాలు కూడా ఉండొచ్చు. ఏది చేసినా కూడా ఒక తల్లి తన కన్నబిడ్డ కోసం చేస్తుంది. చిన్న పిల్లాడు ఉన్నాడు, నిప్పు దగ్గరికి వెళ్తున్నాడు, సడన్గా దీపం దగ్గరికి వెళ్తే వాడిని లాగేంత టైం ఉండదు. ఏంటో వెనక నుంచి ఒకటి వేస్తుంది తల్లి. ఎందుకు వేస్తుంది? వాడి భద్రత గురించే కదమ్మా. వాడు దీపాన్ని ముట్టుకొని వాడికి కాలుతుండేమో అన్న ఉద్దేశంతోనే అలా చేస్తుంటారు. మేము ఏది చేసినా కూడా ఒక కన్న తల్లిలాగా చేసినామని అనుకోండి బిడ్డ. మళ్ళీ మీరు ఈ స్థాయిలో ఉన్నారు, అందరూ దుబాయ్లో ఉన్నారు, కొద్దిమంది ఆల్మోస్ట్ అందరు స్థిరపడ్డారు, పెళ్ళిళ్ళైనాయి, పిల్లలైనాయి మీరు. సో మళ్ళీ ఇలాగే మీ బాండింగ్ జీవితాంతం మీరు మాకు ఎప్పుడు కలుస్తూనే ఉంటారని, ప్రతిసారి మమ్మల్ని ఇలా మీరు గుర్తు చేసుకునే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను బేట. సో మిమ్మల్ని అందరూ ఇలా చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ బేట. నాకు చెప్పకముందే భయం అవుతుంది, మీకు కూడా భయం అవుతుంది కావచ్చు. మేడంకి ఇక్కడికి వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అయింది కదా మేడం. అయితే
క్లాస్ బెల్ అవుతుంది కదా, బెల్ కాగానే మనకేం చేస్తుండే హిల్స్ వేసుకుంటుండే మేడం, హిల్స్ సౌండ్ వస్తుంది, హిల్స్ సౌండ్ రాగానే ఎక్కడ హిల్స్ సౌండ్ రాగానే ఏం చేస్తున్నప్పుడు అందరూ సెటిలైట్ కాదు, ఇంకా మ్యాథ్ బుక్ ఏడింది రా పెట్టుకుంటుండే, తీసుకొని పక్కన పెట్టుకుంటుండే కదా. సరే ఇప్పుడు మేడం తను భయమే చూసినాం, మేడం యొక్క ప్రేమని ఇప్పుడు మాట రూపాయల కింద. సభకు నమస్కారం. ఓకే నాన్న, నాది ఇది ఫస్ట్ స్కూల్, ఫస్ట్ అపాయింట్మెంట్. కాలేజ్ నుంచి డైరెక్ట్, అప్పటికి నాది కాలేజ్ అయిపోలే, పీజీ లాస్ట్ ఇయర్లో ఉన్నాను నేను ఈ స్కూల్కి వచ్చే టైంకి 2002 పీజీ లాస్ట్ ఇయర్లో ఉన్నా. బట్ అందరినీ బాగానే భయపెట్టించిన, బాగా అసలు ఫస్ట్ బ్యాచ్ అయితే ఇంత పెద్దగా ఉండేవాడు, నాకంటే పెద్దగా. వాడు వచ్చి ఫస్ట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని వస్తుండే స్కూల్. వేరే బుక్స్ కంటే అంటే మామూలుగా ఇర్రెగ్యులర్గా ఉన్న స్కూల్ పిల్లలు కూడా అంటే మామూలుగా అప్పుడు వచ్చేవాళ్ళం నాన్న, ఎవరైనా బాగా ఇర్రెగ్యులర్ ఉంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మాత్రమే పట్టుకొని వస్తుండేవాడు. అంటే తిడతా అని, వాడు చదువుతా అని కాదు, మామూలుగా ఏమంటారో మేడం. కానీ కొట్టేనా నాన్న నేను మిమ్మల్ని ఏమన్నా? కొట్టలేదు కదా బట్ యాక్చువల్లీ నేను మామూలుగా కొట్టడంలో నమ్మను, ఇప్పటికి కూడా మామూలుగా స్టిక్ తీసుకెళ్ళాను నేను, ఇప్పటికీ కూడా భయపడతారు బట్ మ్యాక్సిమం భయపడతారు. బట్ నేను నాకు ఎంత భయపడతారో నా మీద అంత ప్రేమ కూడా ఉంది అని అనుకుంటున్నా. ఓకే నాన్న, నిజంగా చెప్పాలంటే నన్ను మిట్టపల్లిలో ప్రిన్సెస్ లాగా చూసుకున్నారు నాన్న. ఐ ఫెల్ట్ లైక్ ప్రిన్సెస్. అంటే మామూలుగా అందరు పెద్ద టీచర్స్ అందరు చాలా పెద్దవాళ్ళు ఉండే, అప్పుడే కాలేజ్ నుంచి వచ్చినా నేను ఏదంటే అది మామూలుగా, అంటే ఈ స్కూల్లో మామూలుగా నేను ఏదంటే చిన్నపిల్లను ఏదంటే అది వినేవాళ్ళు, మామూలుగా అన్ని పనులు కూడా మేము చేసేవాళ్ళము. పిల్లలు కూడా బేట నేను యాక్చువల్లీ మన దగ్గరనే మిట్టపల్లిలో మామూలుగా మా సీనియర్స్ వాళ్ళంతా ఏం చెప్పిందంటే పిల్లలు చాలా భయపడతారు, ఇంకెక్కువ గౌరవం ఇస్తారు, మీరు ఇంకా అంటే మా స్టేజ్ నుంచి కొంచెం తగ్గిందేమో పిల్లలు గౌరవం ఇవ్వడము అది అని అనుకున్నా. బట్ మీరే చాలా మంచి బ్యాచెస్ నాకు మిట్టపల్లిలో. యాక్చువల్లీ నాకు గుర్తుంది ఏంటంటే మామూలు క్లాస్ నేను చెప్పేటప్పుడు ఏం చేస్తుంటే ఏదన్నా చిన్నగా ఏదన్నా క్వశ్చన్ అడిగినా కూడా అంటే డెడికేటెడ్గా నేను టీచ్ చేసేదాన్ని, అంటే ఐ ఫీల్ జెన్యూన్, అంటే మామూలుగా డెడికేటెడ్గా టీచ్ చేసేదాన్ని. ఒకసారి 3-4 పీరియడ్స్ కూడా టీచ్ చేసేదాన్ని. వినేవాళ్ళు యు ఆర్ ద గుడ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు వినట్లేదు, 2 పీరియడ్స్ మ్యాక్సిమం, అంతకంటే అంటే అప్పుడు మీరు మొత్తం దాన్ని గ్రహించుకుంటుండ్రి అని అనట్లేదు, బట్ మీరు వినేవాళ్ళు సైలెంట్గా 2 to 3 పీరియడ్స్, ఒక్కొక్కసారి 4 పీరియడ్స్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు గుర్తున్నాయి. బట్ మీరు అందరూ కూడా భయంకో భక్తికో గౌరవమో ఏదో ఎనీథింగ్, బట్ మీరు అందరూ వినేవాళ్ళు. ఇప్పుడు 2 పీరియడ్స్ కంటే ఎక్కువ వినట్లేదు నాన్న, తగ్గిపోయింది పిల్లలు శక్తి తగ్గిపోయింది. ఇంకోటి ఏది కొంచెం నేను బాగా చెప్పేదాన్ని కాబట్టి ఏదన్నా మీరు క్యాచ్ చేయకపోతే నేను వచ్చేసేదాన్ని క్లాస్ నుంచి. నాకు అసలు చాలాసార్లు గుర్తుంది, ఈ క్లాస్ నుంచి చాట్ రూమ్కి వచ్చేసేదాన్ని. అక్కడికి వచ్చి నిలబడి మీరు నాకు బాయ్స్ పాపం పోతే పోని అనుకుంటారు కావచ్చు నాకు తెలీదు, గర్ల్స్ మాత్రం వచ్చి మేడం రండి క్లాస్కి రండి క్లాస్కి రండి, అసలు ఎంతసేపు బతిలాడేవాళ్ళు. ఐ మిస్ దట్. నిజంగా చెప్పాలంటే అది మిస్ అవుతున్నా. నాకు గర్ల్స్ హై స్కూల్ ఉన్నాను, నెక్స్ట్ ఇక్కడ నుంచి నైపెట్ గర్ల్స్ వెళ్ళాను నేను, అక్కడ కూడా కొంచెం ఓకే ఎప్పుడన్నా క్లాస్ నుంచి వచ్చేస్తే వచ్చేవాళ్ళు. బట్ నెక్స్ట్ నాగేపూర్ అని నైపెట్ దాటినా ఉంటుంది ఆ స్కూల్. ఏమన్నా చెప్పు మనం వచ్చేసి బెస్ట్ రా బాబు మేడం పోయింది ఇంకో క్లాస్ తప్పి. అంటే ఐ ఫీల్ అంటే రెస్పెక్ట్ లెవెల్స్ అనేవి మామూలుగా స్టూడెంట్స్లో తగ్గుతున్నాయి. బట్ ఓవరాల్గా మేడం చెప్పినట్టు కానీ అంటే ఒకవేళ నేను మీకు ఎప్పుడన్నా బాగా భయపెట్టించున్నా బెదిరించున్నా ఓకే జెన్యూన్గా నా పిల్లలు అనే మాట్లాడుతున్నాను. మా పిల్లల్ని ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో కూడా మా పిల్లలు అని మాట్లాడాను నేను. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా పిల్లలు అనే అంటే మా పిల్లలు అట్లా మా పిల్లలు ఇట్లా అని మాట్లాడడమే అలవాటు నాకు. ఏది ఉన్నా మీరందరూ ఇంత స్థిరపడి మాకు ఈ గెట్ టుగెదర్ని ప్లాన్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎవరినన్నా ఎప్పుడైనా
కోపంతోటో ఇబ్బంది పెట్టుంటే ఓకే దెన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ అంతా మీరు ఆయురారోగ్యాలతో సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ అందరికి రిమైండర్లు ఉన్నారు కదా, విశ్వేశ్వర సార్ కదా, మనకి ఇంగ్లీష్ టీచర్ లేకపోతుండే, అప్పుడప్పుడు క్లాసులు శ్రీదేవి మేడం చెప్తుండే మనకి ఇంగ్లీష్ క్లాసెస్ అన్ని కదా, మనకి వివి ట్యూటర్గా మన నైట్ క్లాసులు ఎన్ని ఉన్నాయో అన్ని రోజులు మనతో పాటు పాపం మెలకు ఉంటుంది కదా. సార్ మీ ఒపీనియన్ మా గురించి చెప్పండి. మీ అందరికీ నమస్కారం. నేను ఏంటంటే వ్యాపార రీత్యంలో ఉన్నట్టుంది. తర్వాత ఏమైందంటే పట్టిగా ఖాళీ ఉన్నప్పుడు సారు నారాయణ సార్ వచ్చి సార్ మీరు బీవీగా చేయొచ్చు సార్ అని అంటే, సార్ నేను ఎందుకు సార్ అంటే మీరు రాండి మీకు డిగ్రీ ఉంది కదా చేయొచ్చు కదా చేయండి. సరే సార్ చేద్దాం. మరి మీరు బీవీఎన్ మోసరాలో చదివినాను 10th క్లాస్. నా బీవీఎన్ మెస్రాలో చదివినప్పుడు మా సార్లు ఎలాగ చెప్పిండ్రు మీకు అలాగే చెప్పాలా అన్న ఉద్దేశం నాకు ఉంది. అంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ అన్నమాట బీవీఎన్ భారతీయ విద్యాలయం. అంటే ఒక చదువు చెప్పేటప్పుడు వాళ్ళకి ఎట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళు కరెక్ట్ స్టేజ్లోకి వస్తారు. అంటే చదువు మీద కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే వస్తారు క్యాజువల్గా వస్తారు, అందరు లెక్క క్లాసులు వింటారు వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళకి ఆశ అనేది కలిగించి మంచి మార్క్స్ మంచిగా రావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మీ మీద ఫోకస్ చేస్తుండే. అంటే మేము ఎట్లా చదువుకున్నామో మీరు కూడా అలాగే రావాలి, మంచి స్టేజ్లోకి వెళ్ళాలి. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తారు. అంటే మీ భవిష్యత్ అనేది మీ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, ఎవరి మీద వాళ్ళకే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక మార్గాన్ని అనేది ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. అంతే. మీ ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ చేసి నేను రాత్రికి వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మంచి అదే రెస్పెక్ట్ మళ్ళీ మిగతా టీచర్లకు ఎలాగ ఇచ్చారో నాకు కూడా అదేగా రెస్పెక్ట్ చేసి నాకు కూడా గౌరవించారు. చాలా అభినందనలు. మీరు నాకు పిలిచినందుకు కూడా చాలా మీకు అందరికీ కూడా పేరున కూడా థ్యాంక్స్. ఇంకోటి మంచి టీచర్స్, మంచి లెక్చరర్ టీచర్స్ నేను ఎందుకు అబ్జర్వేషన్ అంటే, అప్పుడు టీచర్లు టీచ్ చేసేటప్పుడు నేను అక్కడ చదువుకున్నా కదా. అంటే ఇప్పుడు ఇంటర్లో మామూలుగా చెప్పేవారు, డిగ్రీకి వచ్చినాం, డిగ్రీలో వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మనమే సొంతగా ఆలోచించుకొని మనం ఏం చదవాలి, ఏం కథ, తర్వాత ఫర్దర్ సబ్జెక్ట్స్ ఏం చేయాలని చెప్పేసి మనమే ప్లాన్ చేసుకోవాలి. కానీ 10th క్లాస్ అట్లా కాదు. 10th క్లాస్ కంప్లీట్ టీచర్స్ మీద డిపెండ్ అవుతాం మనం. వాళ్ళు మనకు ఇంబడే ఉంటారు. ఈ టీచర్స్ చాలా మంచి టీచర్స్. మీకు ఎంత అంటే శ్రీదేవి మేడం కానీ మనం టూర్ పోయినాం యాదవ్ అందరం, ప్రతి విషయంలో కూడా అంటే టీచర్ ఎక్కడ ఏరియా కనబడా కానీ ఆ ఏరియాలో దాని గురించి మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఒక గైడ్ లాగా. నాకు చాలా టీచర్లది వాళ్ళ వ్యవహారం కానీ వీళ్ళ మంచితనం కానీ నాకు చాలా నచ్చింది. వీళ్ళతో నేను చాలా జర్నీ చేసినాను. ఒక 1 year 2 years దాకా ఉన్నప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు ఉన్నంత అంత ఫీల్గా నేను అయినాను. కానీ చాలా మంచి టీచర్లు, మంచి స్కూలు. మనము ఫస్ట్ మెట్టపల్లి స్కూల్ అంటేనే మంచి ఫేమస్ స్కూల్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఏం తీసిపోలేదు. అందరు పాప పిల్లలు కూడా అందరు మంచి వాళ్ళే. మనకి ఎక్కడైనా కానీ కూడా మంచి భవిష్యత్, మీరు కూడా మంచి భవిష్యత్తులకు మీకు పుట్టిన పిల్లలు కూడా మంచి భవిష్యత్తును సంపాదించాలని కోరుకుంటున్నాను. మంచి టీచర్లా ఎప్పుడే కానీ మనం టీచర్ ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు మనం ఏం అనొద్దు. అంటే చెప్పేది ఏంటంటే మీ కొరకే చెప్తారన్న ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు కూడా సజెస్ట్ చేయండి. నా ఉద్దేశం చిన్న విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఏంటంటే నేను స్టడీ దాంట్లో ఫీల్డ్లో లేను, నాది ఓన్లీ బిజినెసే. నేను వీళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి చాలా ఉన్నది. గంగేశ్వర్ సార్ కానీ, శ్రీదేవి మేడం కానీ, బాబురావు సార్ కానీ, రమదయ్య మేడం, వీళ్ళందరూ కూడా వాళ్ళని నేను అబ్జర్వేషన్ చేశాను. అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో లేను కదా, వీళ్ళని అబ్జర్వేషన్ చేస్తే అంటే ఇలా ఉండాలి, మా పిల్లల్ని కూడా ఇలా పెంచాలి. మా బాబు, మా పెద్ద పాప సాఫ్ట్వేర్, సెకండ్ ఆమె బ్యాంక్ ఎంప్లాయ్, మా బాబు బీటెక్ ఇట్లా HCAలో చేస్తున్నాడు. అందరు కూడా అంటే ఇన్స్పిరేషన్, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్తో మనం అందరం పైకి వచ్చాం. కాబట్టి నేను కూడా ఇట్లనే సిన్సియర్గా వర్క్ చేయాలని చెప్పేసి సిన్సియర్గా నా షాప్ నేను నడిపించి ఇప్పుడు ఒక స్థాయికి నేను తీసుకొచ్చిన. మీ అందరికీ తెలిసే ఉంటుంది.
ఇప్పుడు నెంబర్ 1 మోస్ట్ అంటే మంచి షాప్ అంటే మనది కూడా పేరు ఉన్నది పిచ్చిపల్లిలో. అదే మీకు తెలుసు. థ్యాంక్ యూ. ఆటో రాకపోతే సార్ దుకాణంలో కూర్చొని తుంచిపోయి ఆటో వచ్చిందా పాపం ఏం చేస్తాం కూర్చో సార్ అంటుండే. అనుభవాలు చెప్పాలి మీరు చిన్న సభని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఇక్కడ 9th 10th చదివాను అంతే మేడం. ఇంతకుముందు నేను ఆర్మూర్ హాస్టల్లో చదివాను. ఆర్మూర్ హాస్టల్లో నేను అప్పుడు స్కూల్ ఫస్ట్. గవర్నమెంట్ అప్పుడు మనకు 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 350 రూపీస్ ఏమో పంపించారు వాళ్ళు. దానికి ఫస్ట్ టైం నేను ఒక పాయింట్ కొట్టించుకున్నాను మేడం. అది నాకు అప్పుడు గొప్పతనం. అంటే 7th క్లాస్లో 6th 7th 8th అక్కడిని చదివాను. 9th 10th ఇక్కడ చదివాను మేడం. అక్కడ స్కూల్ ఫస్ట్ ఉన్నా నేను, ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఉండే నేను. అంటే ఎంత వ్యత్యాసం అంటే చాలా డిఫరెంట్. అక్కడ స్కూల్ ఫస్ట్ ఉన్న వాడినేమో ఇక్కడ లాస్ట్ ఉన్నా. ప్లస్ గేమ్స్లలో నేను అక్కడ ఫుట్బాల్ ఆడేటోని, హాకీ ఆడేటోని మేడం. ఖోఖో గురించి మనకు తెలియదు. అక్కడ రన్నింగ్ స్పీడ్ ఉంటుండే కానీ ఖోఖో గురించి తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో 9th క్లాస్ జాయిన్ అయిన తర్వాత నేను మామూలు స్టూడెంట్ ఉండే. జస్ట్ మధ్యలో 9th క్లాస్లో మ్యాట్రిక్స్ మేడం చెప్తుండే, అంటే మాత్రికాలు. అక్కడ నుంచి కొంచెం నాకు అబ్జర్వేషన్ అనేది వచ్చింది. అప్పుడు అంటే బట్టి అయిపోయింది అన్నట్టు. మ్యాథ్స్ చదివి చేసినా కానీ అదేంది 10 సార్లు రాస్తే అది బట్టిలాగా అయిపోయింది. ఆ వాల్యూ ఏం లేకుండా పోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు స్టెప్ ఏంది, అసలు మ్యాథ్స్ అనేది ఏంటనేది ఇక్కడ వచ్చి నేను మధ్యలో నేర్చుకున్నాను. ప్లస్ ఇంకోటి ఖోఖో గురించి కూడా అంతగా మనకు తెలియంది. స్టార్టింగ్లో మేము మెంటాస్ వెళ్ళిపోయినాం 9th క్లాస్ అప్పుడు టోర్నమెంట్కి. అప్పుడు కూడా నన్ను గుర్తించి మన ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సహకరించి రన్నింగ్ స్పీడ్ ఉంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి నాకు కూడాను సపోర్ట్ ఇచ్చి, అప్పుడు రాజు ఉండే, మహేష్, లక్ష్మీనారాయణ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 3 ఉండే అప్పుడు. తర్వాత మధ్యలో నేను వచ్చిన ఆ స్కిల్స్ నేను నేర్చుకున్నా. ఖోఖోలో ఎలా ఆడాలనేది అక్కడే నేర్చుకున్నా. తర్వాత మేడం ఏమన్నారంటే, అప్పుడు మధ్య ఏదో జస్ట్ చేసుకుంటూ పోయినా నేను మ్యాథ్స్. కానీ స్టార్టింగ్ 10th స్టార్టింగ్లో మేడం ఒకటే మాట అన్నారు. అంటే భయం అని చెప్పలేదు, నాకు ఎప్పుడు కొట్టిన సందర్భం లేదు. కానీ శ్రీనివాస్ నువ్వు 10th క్లాస్ వచ్చినాక నీ కొమ్మిలు పెరిగినాయా అన్నారు. అదే విషయం అన్నారు. అంతే, అందరు షాక్. నేను అసలు అప్పటికి 0 అని నేను అనుకుంటుండే. కానీ ఆ విషయంలో అసలు ఎవరు మాకు ఇచ్చేయలేదు. కానీ నీకు 10th క్లాస్ వచ్చినాక కొమ్ములు వచ్చినాయని స్పెసిఫిక్గా నాకు లేపి శ్రీనివాస్ అని అన్నారు. అందరు మా క్లాస్ ఇప్పటికీ మాట్లాడతారు, మా ఫ్రెండ్స్లో గ్రూప్లలో మేము మాట్లాడుకుంటాం. అరే నీకు మేడం ఇట్లా అన్నారు ఏంద్రా అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత నాకు అప్పుడే స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ 10thలో. అప్పటికి నేను అనుకుంటున్నా, చివరికి మధ్యలో మాకు ఎప్పుడు మేడం స్లిప్ టెస్ట్ పెట్టేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనం గ్రౌండ్కి వెళ్ళానా కానీ రవి సార్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకునేవాళ్ళు. గ్రౌండ్కి వెళ్ళాలా వద్దా, ఫస్ట్ మేడం సార్ దగ్గర పర్మిషన్, మేడం దగ్గర సార్ పర్మిషన్ తీసుకునేవాళ్ళు. టోర్నమెంట్ వస్తుంది మేడం అని రిక్వెస్ట్ చేసేవారు. మేడం మూడ్ మంచిగా ఉందంటేనే మాకు గౌరవం ఎంట్రీ, గ్రౌండ్ ఎంట్రీ. మేడం మూడ్ లేదు, ఏదో డిప్రెషన్, ఏదో మా మీద కోపం ఉన్నది, ఏదైనా విషయం మేము చెప్పిన పని చేయలేదు కరెక్ట్గా అనే ఆలోచనలు ఉంటే గతం ఏం లేదు. కాదు ఆ రోజు మేడం సార్తో గొడవ పెడుతుండే, మాకు రానియకపోతుండే గ్రౌండ్లకి. మేము చూస్తుంటే 4 గంటలకి, 4:30కి ఇప్పుడు అయిపోతుండే, స్కూల్ అయిపోతుంది 4:30కి, 4 గంటలకు చూస్తుంటే. కానీ మేడం పర్మిషన్ ఇస్తే మేము గ్రౌండ్లో చేరాలి. ఆ పర్మిషన్ ఎవరు తీసుకోవాలా, పోయి దివ్య తీసుకోవాలా, లేకుంటే రవి సార్నే. లాస్ట్ ఫైనల్ ఆ విషయం సందర్భాలు ఉండే. మాకు గ్రౌండ్స్ కూడా ఇంపార్టెంట్ అనిపించేది, ప్లస్ క్లాస్ కూడా ఇంపార్టెంట్ అంటే అనుకునే వాళ్ళం. గ్రౌండ్ ఆశ ఉంటుండే, గ్రౌండ్కి వెళ్ళాలని, టోర్నమెంట్ వస్తుందని ఆ గోల్ కూడా ఉండే మేడం మాకు. అయితే ఆ విషయం ఇప్పటికీ మాకు అనిపిస్తుంది. మధ్యలో మాకు స్లీప్ టెస్ట్ ఒకసారి పెట్టారు మేడం, 30 మార్క్స్ పెట్టారు.
అప్పుడు స్టూడెంట్స్కి అందరు పోటీ ఉంటుండే మా మధ్యలోనే, అందరికి మ్యాథ్స్లో మాత్రం పోటీ ఉంటుండే. అయితే దివ్యలతకేమో 30 మార్క్స్కి బయట వచ్చింది, నాకు 29.5 నాకు వచ్చింది. 29.5 వస్తే నేను ఆ రోజు గొడవ పడిన మేడంతో డైరెక్ట్, ఎందుకు మేడం నాకు హాఫ్ మార్క్ తగ్గించారని. అయితే మేడం ఏమన్నారంటే ఏదో మిస్టేక్ ఉంది చూడు తమ్మి మేడం అని అన్నారు. ఏదో మిస్టేక్ ఉందంటే అందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉండే మేడం. రూపంతాలు అనేది 2 డిఫరెన్స్ నాకు తెలియదు. వాళ్ళు కరెక్ట్ రూపాంతాలు రాశారు, నేను రూపాంతం రాసిన. హాఫ్ మార్కులు ఎందుకు తగ్గిందంటే మీరు రాసింది రూపాంతం, దివ్య రాసింది రూపాంతాలు, దానికి దీనికి డిఫరెంట్ మాకు తెలియకుండే. ఫస్ట్ ఆ మాట కూడా ఇప్పటికీ గుర్తుండిపోయింది అన్నట్టు. అప్పుడు బాగా మేడంతో డైరెక్ట్ నేను గొడవ ఆడిన. అప్పుడు మేడంతో గొడవ ఆడిన, ఎందుకు భయపడుతుండే, కానీ ఏదైనా మన రైట్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా గొడవ పడుతుండే. కానీ ఎప్పుడు మాకు కొట్టినట్టు కానీ చూపులతోనే భయం, అంతేగాని ఏదో స్టిక్ పట్టుకొని మాకు కొట్టినట్టు ఎక్కడా లేదు. రవి సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది, రవి సార్ కానీ మేడం శ్రీదేవి మేడం కానీ. నేను ఆల్రెడీ SBI క్లర్క్ సెలెక్ట్ అయినా, క్వాలిఫై అయినా, కాకపోతే స్కిల్ లేక, కమ్యూనికేషన్ స్కిల్ లేక, అప్పుడు ఇంగ్లీష్ మనకు అంత పూర్ బాగా, అందుకోసం నాకు 2:1 తీసుకున్నారు మేడం. నేను బీటెక్ చేసిన 2 లేదు మేడం, నేను వచ్చిన ఇప్పుడు ఇదే లేదు. నేను 5 స్టార్ హోటల్లో ఇది చేసిన మేడం. నేను హోటల్ మేనేజ్మెంట్లో మన ఇది డిస్క్ అయితే అప్పుడు నాకు అది ఇప్పటికీ మేము మా గ్రూప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటాం మేము. అక్కడ 0 ఉన్నవాడినేమో నాకు మ్యాథ్స్ అంటే ఇప్పుడు నా కొడుకున్నాడు 3rd క్లాస్, 20 టేబుల్ వరకు ఇప్పటికీ అప్ అండ్ డౌన్ చెప్తాడు. అట్లా తాండాలో ఉండే 5th క్లాస్, అప్పటికి కూడా అదే ప్రాబ్లం, టీచర్ లేకుంటే. ఆర్మూర్లో కూడా 5 అది బాయ్స్ స్కూల్, అది జడ్పీహెచ్ఎస్ బాయ్స్ BC హాస్టల్లో ఉండే నేను. అక్కడ ఇంగ్లీష్ కరెక్ట్ టీచర్ దొరకలేదు మాకు, గ్రామర్ మాకు తెలియదు. కానీ ఎప్పుడు 10th అప్పుడు భయపడ్డారు అందరూ, ఇంగ్లీష్ ఎట్లా అని. అప్పుడు మాకు సహకరించేది మీ హిందీ టీచింగ్ చేసినా కానీ మాకు ఇంగ్లీషు ఎంతో కొంత మీరు చెప్పారు. అప్పుడప్పుడు రవి సార్ సోషల్ చెప్పారు, ఎందుకంటే పద్మ మేడం కొంచెం ఇట్లా మాకు అంతగా లేకుండే. అయితే నైట్ స్కూల్ ఉన్నప్పుడు, అంటే నైట్ స్టడీ అవర్స్ ఉన్నప్పుడు సార్ ఏమంటున్నా అంటే ఖచ్చితంగా 5 క్వశ్చన్లు చదివి రాయాల కాదు, చెప్పాలా, అప్ప చెప్పడం మాకు రాదు, అది రాదు మాకు. రాయమంటే రాస్తాం. నేను లక్ష్మీనారాయణ అదే బాధపడుతున్నాను. అందరు రాస్తుండే, వీళ్ళు ఫస్ట్ రాసేస్తుండే, 9:30 వీళ్ళు పడుకుంటుండే, మాకు అవుతుండే 10:30. తర్వాత సార్కి బతిమిలన్నాం, చెప్పలేము సార్ మేము చెప్పలేము, కానీ రాసిస్తాం, పేపర్ ఇవ్వండి నేను పక్కన వేసి రాసిస్తాము. సరే అని తర్వాత 10:30కి ఇట్లా మాకు ఇచ్చిండు పర్మిషన్. అప్పుడు రాసి సార్కి ఇస్తే అప్పుడు మాకు సరే మీరు పడుకోండి అని చెప్తుండే. మిగతా వాళ్ళు ఇక 11:30 అవుతుండే, కానీ అయిపోయింది మేడం, తెల్లారి కూడా అయిపోయిండే. మన దాంట్లో వీళ్ళు రాజు మిస్ అయిపోయాడు, సుదర్శన్ మిస్ అయ్యారు, ప్లస్ ఇంకా షకీల్ నవీన్. ఆ నవీన్ మనకు ఎట్లా అంటే నైట్ సార్ ఉన్నప్పుడు ఇదే రూమ్లో ఉంటుండే, పాములు ఉంటాయి కదా, బొమ్మ పాములు, ఆ బొమ్మ పాములు తెచ్చి డోర్కి దగ్గర పెడుతుండే, భయపడిపిస్తుండే. మేడం వాళ్ళు ఉండే, సార్ ఉంటుండే, సార్ భయపడిపిద్దామని బొమ్మ పాము తెచ్చి ఆ డోర్ దగ్గర పెడుతుండే, పొద్దున్న లేవగానే భయపడాలని. రాత్రి మాకు టార్చర్ పెట్టిండు అని చెప్పేసి అట్లాంటి విషయాలు కూడా చేసారు. ఏదైనా మా తరపు నుంచి ఏదైనా మాకు అనరాని మాటలు కానీ, ఏదైనా మేము మనుషులు ఏమైనా మీకు తెలియకుండా ఏదైనా అంటే మమ్మల్ని మంచి హృదయంతో క్షమిస్తారని. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీనివాస్, చాలా విషయాలు గుర్తు చేశారు మీరు. ఇంకా ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు నాకు తెలిసి బోలపల్లి సంతోష్.
నేను ఈ విషయం పెట్టి పిలిచినందుకన్నా మీరు ఇక్కడ దగ్గర ఇంట్రడక్షన్ ఇచ్చేసి వెళ్ళండి అంతే. నా పేరు పి రఘుపతి. మేడంలకు స్వాగతం, ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం అండి, ఇప్పటి వరకు ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు నేను మాట్లాడలేదు. మేడం మాకు ప్రిన్సిపల్ తర్వాత మీడియా మేడం క్లాస్ వస్తుంది అంటే సైలెన్స్. అంతకుముందు అంటే అందరూ మంచిగా నేర్పారు. ఏ క్లాస్ అయితే జరిగినా కానీ ఎంత గొడవ చేసినా ఏం చేసినా మీ క్లాస్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా సైలెన్స్ గా ఉండి ఖచ్చితంగా మంచిగా ఇంప్రూవ్ మేడం. అది ఒకటి. మనం ఫస్ట్ నుంచి 5వ తరగతి చదివిన దాకా హిందీ అనేది ఉందా లేదా? లేదు లేదు. హిందీ అసలు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా లేదు. మేము కమలాపూర్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అక్కడనే చదివాం. 6వ తరగతి నుంచి మాత్రమే ఇక్కడికి మిట్టపల్లి వచ్చాం మేడం. మాకు ఐక్యూ కూడా రావు మేడం. అప్పటికి 6th దాకా మాకు ఐక్యూ కూడా రావు. అప్పటి నుంచి మీరు వచ్చిన నుంచి మాకు బాగా హిందీ అనేది కొద్దిగా రాయడం కానీ కొద్దిగా చదవడం కానీ అట్లా ఇంప్రూవ్ అయింది మేడం. మాకు ఇది మాకు 6th నుంచే కొద్దిగా హిందీ అనేది ఇంప్రూవ్మెంట్ మేడం. తెలుగు గురించి మనం పుట్టి నుంచే మాట్లాడతాం కాబట్టి సార్ గురించి ఇంకా చెప్పాడక్కర్లేదు. సారు పాటలు పద్యాలు అన్నీ ఇక మన క్లాస్మేట్స్ అంటే నైట్ క్లాసులు ఆ జోకులు అవన్నీ మంచి మంచి మూమెంట్స్ నైట్ క్లాసులలో మాత్రం సార్లు మాత్రం మన కోసం ఎంతో రిస్క్ తీసుకొని నైట్ ఇక్కడ పడుకొని మనము స్టడీ అవర్స్ ఇక్కడ పడుకొని మరి స్టడీ అవర్స్ చేశాం. నాకు తెలిసి మన ముందు బ్యాచ్ ఇక్కడ సెంటర్ వచ్చింది. మన ముందు బ్యాచ్ వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది నైట్ క్లాసు. ఆ తర్వాత మనము సెంటర్ ఇక్కడ మన ముందు నుంచి మనకు 10th క్లాస్ సెంటర్ రా. ఓకే ఓకే మీ జోక్స్ వేసే టైం కాదు, సరే పర్లేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సర్పంచ్ క్లాస్ సర్పంచ్ చిన్నగానే ఉన్నాడు ఇప్పుడు కూడా అంతే. లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్. వేదికను అలంకరించిన మన గురువులకు అందరికీ ధన్యవాదాలు మేడం. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం అందరూ నా వేదికని అలంకరించిన మా తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. పిలవంగానే అందరూ వచ్చినందుకు ఈ గెట్ టుగెదర్ పార్టీకి అన్ని పనులు వదులుకొని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. స్కూల్ గురించి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచి అందరూ మేడంలు మారారు. సువర్ణ మేడం, రాజేశ్వరి మేడం, వాళ్ళందరూ మ్యాథ్స్, తెలుగు, హిందీ వాళ్ళందరూ ఉండే వాళ్ళు కూడా బాగా నేర్పారు. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత హిందీ కానీ మ్యాథ్సే కానీ తెలుగు కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది. ఇక్కడ ఎక్కువ శాతం ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళకు హిందీ 2వ తరగతి నుంచి ఉంది మేడం. గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకు లేదు, గవర్నమెంట్లో రాకపోతుంది. ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళకు 2వ తరగతి హిందీ ఉన్నది కాబట్టి కొద్దిగా హిందీ వచ్చింది. మిగతా వాళ్ళకి రాలేదు. వాళ్ళు కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ శ్రద్ధగా విని మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అది మీ వల్లనే మేడం. ఆయన మ్యాథ్స్ విషయం వస్తే రమ మేడం వచ్చింది. రమ మేడం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ క్లాసులో ఎవరికి మ్యాథ్స్ అనేది ఎక్కువ భయం పట్టకపోతుండే. అంటే చెప్పేవాళ్ళు లేక బేరిచేవాళ్ళు లేక భయం పట్టకుండా ఎవరు చేయకపోతుండే. రమదేవి మేడం గారు వచ్చినప్పటి నుంచి అందరూ ఇంట్రెస్ట్గా శ్రద్ధగా మ్యాథ్స్ విని మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి అందరూ మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి 10th రిజల్ట్ తెచ్చుకోవడం బాగా
సంతోషకరమైన విషయం. అండ్ ఇంకేమో చెప్పాలా మేడం? ప్రజెంట్ ఏం చేస్తున్నావు? అరే మైక్ మాట్లాడు. సరే సరే. ఇప్పుడు మేడం నాకు 10th అయిపోయిన తర్వాత నేను చదువుకోలేదు. మీరు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి కూడా అడిగి రిక్వెస్ట్ చేశారు, కానీ మా ఇంట్లో ప్రాబ్లం వల్ల చదువుకోవడం జరగలేదు. తర్వాత నేను ఫారెన్ వెళ్ళాను. ఫారెన్ వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఇక్కడనే మా కుల వృత్తిని అంటే గోల్డ్ రాసుకుంటా ఇక్కడనే ఉండిపోతున్నా. ఇక్కడనే అదే జాబ్ తోటి ఇక్కడ పని చేసాను. ఎందుకని చెప్పి నేనే ఓపెన్ సొంతంగా గోల్డ్ తెచ్చుకొని అదే పని చేసుకుంటూ ఉంటున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. తప్పుగా మాట్లాడితే సారీ అందరికీ. సుమలత. మేడం నమస్కారం. సార్ నమస్కారం. చాలా భయంగా ఉంది మేడం. ఫస్ట్ టైం వేదిక నాకు. మేడం హిందీ అంటే మాకు చాలా ఇష్టం ఉంటుంది మేడం. బాగా చదువుతుండేవి, డిచిపెల్లో ఎగ్జామ్స్ రాస్తుంటేవి, ఆడ బాగా ఎంజాయ్ చేస్తుంటే మేడం. అవును మేడం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు. ఇక బాబురావు సార్ అంటే పాటలే ఇప్పటికి గుర్తుకొస్తుంది. చిట్టి పట్టి పాపలమని పాడతావు సార్. థ్యాంక్ యూ, పాడండి. ఇక రమ మేడం అంటే భయమే మేడం. చేస్తుంటే మ్యాథ్స్ బాగానే చేస్తుంటే కానీ మేడం దగ్గర పోవడానికి కూడా భయపడుతుంటే. రా అని పిలుస్తూనే వెళ్తుంటే ఏమై చేస్తలేరు అంటే కూడా చేస్తుంటే కానీ భయపడుతుంటే మేడం దగ్గర వెళ్ళడానికి. అంత భయం మేడం. కానీ ఒక విధంగా చెప్పాలంటే మేడం చెప్పిన మాటలు, అందరు చెప్పిన మాటలే మాకు గుర్తుకొస్తున్నాయి. అయ్యో వారు చెప్పిన మాటలు వినకపోతే మేము చదవకపోతామని చాలా బాధపడుతున్నాం మేడం. మాకు చాలా ఇష్టం ఉండే చదువుకోవడం. మా ఇంట్లో చదివేయలేరు మేడం. అప్పటి పరిస్థితులు వేరు, ఎవరు పంపించలేరు నిజామాబాద్కి. చదవలేకపోయినాం. అందు గురించి మా పిల్లలకి చెప్తున్నాం, మేము చదవలేకపోయినాం, మీరు చదవాలని. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు నా తోటి మిత్రులు అందరు కలిసి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మేడం మీరందరూ మేడం సార్ కానీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు గెట్ టుగెదర్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 20 years బ్యాక్ పోయి మళ్ళీ పిల్లల్లాగా చేష్ట చేస్తున్నాం కదా, అది మళ్ళీ మంచి హ్యాపీగా అనిపిస్తుంది. మనం చదువుకున్నది హిందీ అయితే మాకు పుట్టుకతో భాష కాబట్టి హిందీ మంచిగా చదివేవాళ్ళం. ఇక మేడం వస్తుందంటే ఇక లాస్ట్ బెంచ్ మాది. లాస్ట్ బెంచ్ మేము బైరీ గంగాదాస్ మేమంతా లాస్ట్ బెంచ్. ఇక మాకేం రాకపోతుండే మేడం, మీరు నిలబెట్టి అడిగినా కానీ మాకేం రాకపోతుండే, మేమేం చెప్పకపోతుండే. మా పరిస్థితికి అంతే వదలకపోతుండే, మా పరిస్థితికి అంతే. ఇక ఎంత నిలబెట్టినా కానీ మాకేం రాదు. ఇప్పుడు బాగున్నాం మేడం. అప్పుడు చదువుకోలేదు, ఇప్పుడు కొన్ని గుర్తుకొస్తున్నాయి ఎందుకు చదువుకోలేదని. ఇప్పుడైతే సెటిల్ అయినాం. ఏదో ఒకటి అవును మేడం, సెటిల్ అయినాం. ఇప్పుడైతే ప్రజెంట్ బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇలానే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాట్లాడాలంటే భయం అవుతుంది. ప్రతిదీ మంచిగా చదువుకున్నాము, కానీ మాకు కొంచెం భయం మీ మాటలు పేపర్లోనే కాదు, మీ నోట్తో కూడా మేము వినాలనుకుంటున్నాం. బాబురావు సార్, మైక్ దగ్గర దాని తర్వాత ఇప్పుడు 3 months నుంచి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం. ఇంకా చేయలేక హైదరాబాద్ దూరం క్యాంప్ దూరం అయింది. రీసెంట్గా ఇల్లు కట్టుకుని ఇప్పుడు వెల్ సెటిల్. చిన్న నా ఎక్స్పీరియన్స్ మేడం, నేను ఇంత రిస్క్ తీసుకుని మీరు ఎంత ఇబ్బంది పడి జాబ్ తెచ్చుకుని ఇన్స్పిరేషన్ బాగా చెప్పారు.
మా పాప 4+ years మేడం. చిన్న పాప 1.5 years. నేను ఇంకా స్కూల్ పంపలేదు. ఇంట్లో డైలీ పంచాయతీ ఉంటుంది అమ్మతోటి మా మిస్సెస్ తోటి. నాకు ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అసలు నమ్మకం లేదు. ఇప్పటి నుండి వాళ్ళు 2.5 years నుంచి స్కూల్ పంపి 25 years 23 years వరకు చదువుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల చదువుల పేరుతోటి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేయకండి అని చెప్పేసి కంపల్సరీ మా పిల్లల్ని పంపాలనుకుంటే నేను గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మస్తు మార్పు ఉంది అప్పటికి ఇప్పటికి. నేను లైవ్గా చూసిన మేడం, చాలా స్కూల్ చూసిన. నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పంపాలంటే పెద్ద విషయం కాదు, కానీ ఇప్పటి నుంచి బుక్స్ మేడం 5,000, ఎల్కేజీ పాపకు 5,000 అన్నారు. ఇంకా ఇప్పుడు తప్పదని చెప్పి దసరా తర్వాత పంపుతా అని చెప్పిన. ఎవరు ఓన్ స్కూల్ నింపుకొని పెట్టుకున్నా వాళ్ళ టీచర్ చెప్పిన మా పాపకి ఏం అవసరం లేదు, ఓన్లీ ఓవరాల్గా అన్ని 2.5 years మేడం. PP1, PP2, LKG, UKG ఇవన్నీ. అయితే నేను అదే ఓవరాల్గా అన్నీ చెప్తాను మేడం మా పాప. అయితే నాకు ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఓన్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, అది కేంద్రీయ కానీ ఏదైనా మంచి మంచి గర్ల్స్ కూడా ఇప్పుడు కస్తూర్బా అయితే ఎంత బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మేడం ఇంత మనం ఇన్వెస్ట్ చేసి చదివించి కార్పొరేట్ జాబులు చేయడానికి తప్ప కాంపిటేటివ్ పనికిరాదు షూర్గా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పుగా అర్థం చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలంటే ఎంసీఎల్ అవసరం మేడం. ఇంటర్మీడియట్ చేసి 6 నెలలు అన్ఎక్స్పైర్డ్ ఎక్కడ ఉంటే సాఫ్ట్వేర్ అవుతారు. యాక్టివిటీస్ ఏమున్నాయి ఇప్పటి నుండి స్ట్రెస్, మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ అవుతారు. అది నా అదే తిట్టుకోవద్దు. నా చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈంద్రవై కూడా అసలు పిల్లల విషయాలు బాగా ఇచ్చేస్తున్నా అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా నేను. మామూలుగా రీసెంట్గా నేను LLB కూడా ఫినిష్ అయింది మేడం. మా పిల్లల్ని కూడా అంతే ఏదైనా కాంపిటేటివ్ కానీ అట్లా, అందుకని చెప్పేది ఏం లేదు, అందుకని చెప్పేసి నేను పిల్లక ముందు మీరు వస్తేనే బాగుంటుంది. పిలిస్తే కష్టంగా రావాలి. కదా అరే గ్రూప్ లా మొత్తం డామేజ్ చేసేది నువ్వు మాట్లాడు. చదువుకున్నప్పుడు మేము కూరుంటుంటాం కదా, అప్పుడు ఏది చదివినా మాకు ఏమి ఎక్కకపోతుండే. కానీ మేము అప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం మేడం. అంటే మేము మా 2 బెంచ్లు ఉంటుండే, 3 బెంచ్ 4 బెంచ్ ఫుల్ జోక్స్ కామెడీ ఉంటుండే. ఇప్పుడు స్టడీ కానీ చేయాలంటే మేము భయం పడుతుంది, మ్యాథ్స్ కానీ భయం పడుతుంది. కానీ అన్నా మేము అన్నిట్లో మంచిగా వేసుకున్నాం. మ్యాథ్స్ అన్నిటికీ మార్కులు మంచిగా వచ్చినాయి. మంచిగా స్టడీ గురించి ఇప్పుడు నేను గోల్డ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన విలేజ్లో షాప్ పెట్టింది, ఇక్కడ కొత్త పెట్టిన విలేజ్లో షాప్ పెట్టి. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులందరికీ సమయం వచ్చినందుకు ధన్యవాదములు. టీచర్స్, స్టాఫ్ అందరూ ధన్యవాదాలు. చాలా కష్టంతో కూడుకున్న పని ఏదైనా చేయడం అనేది. అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పటికైతే ఫారెన్ వెళ్ళి వచ్చాను. అప్పుడు స్టడీ అనేది సరిగా ఫోకస్ చేయలేదు. ఫారెన్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ తెలిసింది, ఏది ఇంప్రూవ్ ఇస్తాను. తెలుగు అనేది ఒక మన స్టేట్ లెవెల్లో పనిచేసింది, హిందీ అనేది ఒక గల్ఫ్లో పనిచేసింది, ఇంగ్లీష్ అనేది ఒక యూరోపియన్ కంట్రీలో తర్వాత అనుభవం చేసింది. అప్పుడు కొంచెం అనుభవం ఏంటైనా స్టడీ టైమ్స్ స్టడీ చేయాలి, స్టడీ అనేది కరెక్ట్ ఫోకస్ చేయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇప్పుడు అది మిస్ కావద్దని మా పిల్లల మీద ఫోకస్ ఇబ్బంది పడదని నేను దాని మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ ఎవరైనా దాన్ని మిస్ కాకుండా పిల్లలకు భవిష్యత్తు మంచి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎవరైనా సరే. కానీ ఒక విషయం ఏంటంటే నేను ఇంగ్లీష్ అనేది కరెక్ట్ చేయాలి, మ్యాథమెటిక్స్ ఏదైనా సరే నేను కరెక్ట్ ఫోకస్ చేయాలి స్టడీలో. కానీ ఫారెన్ వెళ్ళిన తర్వాత ఫారెన్లో గల్ఫ్లో నాకు అంతా ఏం ఉపయోగం పడలేదు. యూరోప్ వెళ్ళిన తర్వాత నాకు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ మీద బాగా ఎఫెక్ట్ పడలేదు. ఆ టైంలో నేను ఎందుకు స్టడీ కరెక్ట్ చేయలేనని ఒక 2 years క్రితం నాకు చాలా ఎఫెక్ట్ అయింది దానివల్ల. కానీ నా సొంత నాలెడ్జ్ తోటి నేను అక్కడ సెటిల్ అయినా. కొంచెం హెల్త్ పరంగా ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే సెకండ్ లైఫ్లో రీడ్ అయి ఉన్నాను.
అది నా సెటిల్మెంట్. థ్యాంక్ యూ మేడం. వేదిక ఇచ్చిన బాబురావు సార్ గారికి, శ్రీదేవి మేడం గారికి, ఉదయ మేడం గారికి, విశ్వేశ్వర గారికి, పిలవగానే ఇచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక్కసారి కాల్ చేయగానే మీరు రెస్పాండ్ అయ్యి నాకు టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. నాతో చదువుకున్న మిత్రులందరికీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది. కాకపోతే కొంచెం లేట్ అయిందిలే. ఎందుకంటే లేట్ అయినా కానీ అందరం కలిసి ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వడం ఆఫ్టర్ 20 years అనుకుంటా. 20 years తర్వాత కాదు. ఇంకోటి ఏంటంటే నా జర్నీ వచ్చేసి ఏంటంటే నేను 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత ఇంటర్లో వచ్చేసి నాది గవర్నమెంట్ కాలేజ్. నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి నార్మల్ తెలుగు మీడియం. నాకు ఎక్కడ స్ట్రగుల్ అయిందంటే నాకు ఎంబీఏ చేసే టైంలో నాకు తెలుగు మీడియం అనేసరికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే అందరూ నాతో చదువుకున్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం ఉండే. నా ఒక్కడికి తెలుగు మీడియం అనేది కొంచెం స్ట్రగుల్ అయిపోయింది. ఆ టైంలో కొంచెం నాకు జాబ్ పరంగా కూడా కొంచెం స్ట్రగుల్ అయినా. ఆ తర్వాత నాకు ఇక్కడ నిజామాబాద్లో కూడా ఆఫర్ వచ్చింది మహీంద్రాలో. తర్వాత మహీంద్రాలో చేశాను, ఒక 1 year చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఫారిన్ కంట్రీలో కూడా నాకు అసిస్టెంట్ జాబ్ వచ్చింది ఫినాన్స్లో. నా ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత వచ్చింది మేడం. తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ దుబాయ్కి షిఫ్ట్ అయినాము. ఇప్పుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్ సెక్షన్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను మేడం. ఇది నా జర్నీ. అది కూడా మీ ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిజంగా మస్తు అవుతుంది అందరినీ కలిసి. చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలు, 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. ఇప్పుడు మా పెద్ద పాప సెకండ్ ఇయర్. మా పెద్ద పాపని నేను ఎస్ఐగా చూడాలని కోరుకుంది మేడం. మా చిన్న పాప ఇలాగని టీచర్ కావాలని కోరుకుంటుంది మేడం. ఇప్పటికీ నా తరఫున ధన్యవాదాలు. సరే. అయితే సార్ గురించి నేను ఇప్పుడు ఇక్కడ కానుక చెట్టు ఉంటుండే, ఒకటి దంకి అనేది ఒకటి ఉంటుండే. నేను కొట్టుకుంటూ పాడిన చిన్న ఉన్నప్పుడు శ్రీదేవి మేడం అంటారా, రమాదేవి మేడం అంటారా, శ్రీదేవి మేడం అంటే రమాదేవి మేడం లాస్ట్ బెంచ్లో కూర్చుండేవాడిని. ఆ కూర్చున్నప్పుడు నాకు లెక్కలంటే మ్యాథ్స్ చాలా వీక్. స్వామి సార్ ఉండే, ఆన్ ద స్పాట్ నేను ఏది చెప్పినా కానీ చెప్పేస్తుంటే, లెసన్ మధ్యలో అడుగుతుండే. కానీ కాకపోతే మ్యాథ్స్లో మాత్రం చాలా వీక్. మేడం లాస్ట్ బెంచ్లో ఉంటుంటే అప్పుడు ఏమంటుంటే నువ్వు లేచి నిలబడి బెంచ్ మీద అంటున్నా. ఆ రోజులన్నీ నాకు ఖచ్చితంగా గుర్తున్నాయి. కానీ బాబురావు సార్ మాత్రం ఈ పాట పాడిపించిండు. మళ్ళీ ఇంకోటి, మీ అందరి మీరు ఏం చెప్పారో కానీ కాకపోతే 7th క్లాస్లో మాత్రం అది కూడా చూపించగలుగుతాను నా ఫోన్లో. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకైతే ఫస్ట్ వచ్చింది. ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను. స్పోర్ట్స్ పరంగా మాత్రం ఏదో ఒకటి తీసుకున్నాను నేను. అట్లా కూడా ఉంది ఒకటి. సారు రవి సార్ వల్ల సార్ స్టార్ట్ చేయొచ్చా సార్? మీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయొచ్చా సార్? ఏమేమన్నా ఉంటే చిట్టి పొట్టి పాపలం చిరు నవ్వులు చిందించలం, చిట్టి పొట్టి పాపలం చిరు నవ్వులు చిందించడం, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి ఉండేదం, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి ఉండేదం, భరత మాత బిడ్డలం కాబోయే భావి భారత పౌరులం, భరత మాత బిడ్డలం కాబోయే భరత మాత బిడ్డలం, ఆట పాటల్లోన చదువు సంధ్యల్లోన వెలుగునిచ్చే దివ్యలం, ఆట పాటల్లోన చదువు సంధ్యల్లోన వెలుగునిచ్చే దివ్యలం,
తల్లిదండ్రి గురువులం ప్రత్యక్ష దవ్యులంట వారి పాటలోన నడుచుకుంటూ మేము ప్రగతిని సాధించేదం తల్లిదండ్రి గురువులం మాకు ప్రత్యక్ష దేవులంట వారి బాటలోన నడుచుకుంటూ ప్రగతిని సాధించేదం 3 రంగుల జెండా మనది అని ముచ్చటైన జెండరా అనా సంబర రేప రేప సరే సార్ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసి మెలిసి ఉండేదం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసి మెలిసి ఉండేదం భరతమాత బిడ్డలం కాబోయే భావి భారత పౌరులం భరతమాత బిడ్డలం కాబోయే భావి భారత పౌరులం ఆట పాటల్లోన చదువు సంధ్యల్లోన వెలుగునిచ్చే దివ్యలం ఆట పాటల్లోన చదువు సంధ్యల్లోన వెలుగునిచ్చే దివ్యలం తల్లిదండ్రి గురువులు మాకు ప్రత్యక్ష దేవులంట తల్లిదండ్రి గురువులు మాకు ప్రత్యక్ష దేవులంట వారి బాటలోన నడుచుకుంటూ మేము ప్రగతిని సాధించేదం వారి బాటలోన నడుచుకుంటూ మేము ప్రగతిని సాధించేదం 3 రంగుల జెండరా మనది ముచ్చటైన జెండరా 3 రంగుల జెండరా మనది ముచ్చటైన జెండరా ఆకాశంబున రెపరెపలాడుతూ ఎగురుతోంది చూడరా ఆకాశంబున రెపరెపలాడుతూ ఎగురుతోంది చూడరా దేశ నాయకులందరూ కలిసి స్వాతంత్రమే తెచ్చిరి దేశ నాయకులందరూ కలిసి స్వాతంత్రమే తెచ్చిరి కష్టాల కోర్చి ప్రాణ త్యాగాలు చేసి మన చేతిలో నుంచిరి కష్టాల కోర్చి ప్రాణ త్యాగాలు చేసి మన చేతిలో నుంచిరి రాజులు పోయారు రా తమ్ముడు రాజ్యాలు పోయాయిరా రాజులు పోయారు రా తమ్ముడు రాజ్యాలు పోయాయిరా స్వార్థమనే రక్కసి కోరల్లో మనిషి చిక్కినాడురా స్వార్థమనే రక్కసి కోరల్లో మనిషి చిక్కినాడురా నదులెన్నో పారేనురా పంటలెన్నో పండేనురా ఆంధ్రదేశేనురా దేశ దేశాలందునా నీ కీర్తి బావుట బ్రతకాలి నేడందరం తందాన తందానా తానే తందానా తందాన తందానా తానే తందానంటూ మరి జేజేలు పలకాలిరా ఆ తల్లి రుణాన్ని తీర్చాలంటే జన్మము చాలా దూరా చప్పట్లు ఉండేదాం 3 జిల్లాలలో వాడుతారు ఈ పాటలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఒక్క గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు
పెరిగి తమను చూస్తావని అమ్మాసించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు. ఏమొస్తుందని రాని పెదవులతో శోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు. రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు. మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని గడియ గడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు. బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇట్స్ పేజ్ మనకు అక్క ఇటు ఆ మైక్ తీసేది కదా అస్సలే అంతేనా. पर विश्वनुते भुञ्जिनि वृन्दतनो पुरस्कृत मोहित भूतपते नटित नटार्जयति नटनायक नाटित नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्णिनि शैलसुते विनोदिनि नन्दनुते शिरोहिनि वासिनि विलासिनि जिष्णुनुते
నువ్వు ఏరా ఫస్ట్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే.